బాగున్నారా? బాగున్నాను. నేను ఇంత పెద్ద ఇంట్రడక్షన్ అది కూడా అంత పెద్దగా చెప్తే నేను అంత చిన్నగా బాగున్నానమ్మా అంటే ఎలా సరిపోతుంది నాకు? ఓకే, అడగండి. మీకే అంతమంది ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? పాపం తనకి ఎందుకు ఎవరు లేరు? ఆడియన్స్ కి నా మాటలున్నా నేను కోపంగా తిట్టేదాని వల్ల ఈ వీడియోస్ కి గొడవలు అవుతుంటాయి. ఇంట్లో వేరే దానికి మాకు గొడవ రాదు, వీడియోల వల్లే. ఛానల్ బ్యాక్ ఇన్ స్టోరీ కావాలి నాకు. ఎలా ఎండి కెన్ కుక్, అసలు ఆ పేరు ఎందుకు అనుకున్నారు? నాకు వంట చేసేది, నేను వంట బాగా చేసుకుంటాను. ఆ అబ్బాయి కూడా ఈ మధ్యలో బాగా నేర్చుకున్నారులే ఇంట్లో. నువ్వే స్టార్ట్ చెయ్యి, నేను ఎందుకు లేనేటట్టు పెట్టుకోమన్నా, చేసుకోమన్నా. 2 వీడియోలు పెట్టాడు. అస్సలు ఇప్పటికి కూడా ఆ వీడియోలో ఎలా ఉంది? ఇంటర్వ్యూ చేస్తున్నట్లేదు, మీరు చేసే పనులకి ఆవిడ నాకు కష్టాలు చెప్పుకుంటున్నట్టుంది. మిమ్మల్ని గుర్తుపడుతున్నారా అందరూ బయట? అందరూ నన్ను పడతారు. నేను అసలు కామెంట్స్ లో చేసుకోబోయే అమ్మాయి అదృష్టవంతురాలు, అలాంటి అబ్బాయి అలాంటి అత్తమ్మ దొరకాలంటే మీరు మెయిన్ పెళ్లి చేసుకోరు. ఇదేంటండి ఏదొక హార్ట్ బ్రేకింగ్. అది కూడా నా వల్ల చెప్పేస్తాడు, మీ దగ్గర ఉండలేరు మా వద్దు అంటాడు. ఎందుకురా అంటే నేను టార్చర్ పెడతానంట. ఎలా అంటే ఇప్పటికీ కానీ అప్పటి నుంచి కానీ నాకు కష్టం అంటే నేను దేవుణ్ణి అడుగుతానే కానీ మనుషుల్ని ఫస్ట్ అయినా ఉన్నాను, కానీ అన్నం లేకపోయినా 3 days అయినా ఉన్నా. అవునా? కష్టాలు భరించారా? సెకండ్ క్లాస్ అనుకుంటా అప్పుడు. నాకు లేదు పెట్టడానికి. ఆ రైస్ చేస్తే డబ్బులు లేదనేసి ఉప్మా చేసి పెట్టా. అది వీళ్ళకి మధ్యాహ్నం లంచ్ బాక్స్ కి నేనే ఎత్తుకోపోయి ఇచ్చా. మళ్ళీ నైట్ వస్తే నైట్ అదే పెట్టా. నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఆ మాట అడుగుతుంటే. మాకే పెడుతున్నావు, నువ్వు తినవా అని. నాకు వద్దు, నాకు ఆకలి కాలేదంటే వీడు నాకు తినిపించాడు. అప్పుడు చాలా బాధ అనిపించేసి చచ్చిపోవాలి. కానీ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. సూసైడా? ఒక మాటలో ఏం చెప్పగలరు అమ్మ గురించి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు 2 గెస్టులు ఉన్నారు. వాళ్ళలో ఒకరు మనందరికీ అమ్మ, ఊరు మొత్తానికి అమ్మ. అసలు ఊరు మొత్తం ఎందుకులే, ఎవరైతే వాళ్ళ వీడియోస్ చూస్తారో వాళ్ళందరికీ అమ్మ. ఇంకొకరు అయితే ఆయన పేరు నేను చెప్పడం కంటే ఆల్మోస్ట్ చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. నాకు తెలుసు పేరు దినేషే, నేను చెప్పేసా ఎందుకంటే తొందర ఆగట్లేదు కాబట్టి. సో ఎండి కెన్ కుక్ ఇది మాత్రమే తెలుసు, దాని వెనుకున్న అర్థం ఏంటో నాకు తెలీదు. వీడియోస్ కంటే బ్లూపర్స్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్న ఏకైక యూట్యూబ్ ఛానల్ వీళ్ళదే అని మాత్రమే నేను గట్టిగా చెప్పగలను. ఆ ఎడిటింగ్కి, అసలు ఆ ఎడిటింగ్లో పెడుతున్న ఆ పేషెన్సీ లెవెల్స్కి నేను వీరాభిమాని అండి. ఎవరో కాదు, ఎండి కెన్ కుక్ ఛానల్ నుంచి అమ్మాయి అండ్ సన్ ఇద్దరు నాతో పాటు ఉన్నారు. బోల్డ్ అని విషయాలు మాట్లాడదాం. హలో, నమస్తే అమ్మ. నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నాను. నేను ఇంత పెద్ద ఇంట్రడక్షన్ అది కూడా అంత పెద్దగా చెప్తే మీరు అంత చిన్నగా బాగున్నానమ్మా అంటే ఎలా సరిపోతుంది నాకు? ఓకే, అడగండి. ఎంత పెద్ద డైలాగ్, నువ్వు దాంట్లో సగం కాదు కాలు భాగం కూడా చెప్పు, మళ్ళీ అడగండి అంటే. నాకు అలవాటు. ఇది మళ్ళీ అడగండి లేదా? ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. నన్ను అడగరా? మీరు బాగున్నారా? ఇవన్నీ పెడతారేంది నవ్వుకోవడానికి? అందరూ నవ్వుకుంటారు, ఎందుకు పోతే పెడతారు. నేను కూడా చాలా బాగున్నాను, మీరు చాలా చాలా బాగున్నారు చూడ్డానికి. చాలా థ్యాంక్స్ అమ్మా. మరి ఫార్మల్గా ఉంది కదా, అడిగి మరి చెప్పించుకుంటాను. దినేష్ గారు హాయ్ అండి. హాయ్ విష్ణు గారు, ఎలా ఉన్నారు? నేను సూపర్. మీరు? చాలా ముందు అడిగేసారు చూసారా, నేను అడగలేదంటానని. చాలా బాగున్నాను. అమ్మ, మీకే అంతమంది ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? పాపం తనకి ఎందుకు ఎవరు లేరు? మొత్తం మీ వైపు ఎందుకు తిప్పేసుకున్నారు? టైం తీసుకున్నారు అలా ఇచ్చి. మీకు ఈరోజు ఎంతసేపు? మీకు 1 hour, 2 గంటలైనా పర్లేదు, 3 అయ్యిద్ది మీకు. మీరు లంచ్ ఆర్డర్ చేసేయండి, ఇక్కడ తినేద్దాం. దానికి ఏం చెప్పాలి? దానికి అదే చెప్తున్నా, నువ్వు టైం తీసుకుంటావు బాగా, అదే చెప్తున్నా. 3 గంటలు నాకు చెప్పాలి కదా నువ్వు. సరే ఇవ్వండి. ఇప్పుడు నాకేం తెలుసు, వాళ్ళేం అడుగుతారో కానీ చెప్పు. అలా ఈ రోజు నా ఆయుష్ 2-3 నిమిషాలు ఎక్కువ పెరుగుద్ది అనుకుంటున్నాను నేను నవ్వి. ఆడియన్స్ కి నా మాటలున్నా, నేను ఆ అబ్బాయితో చేసే వంటలు
నువ్వు చేయట్లేదు, నేనే చేస్తున్నా వంటలు. నువ్వు చేస్తున్నావు, నేను అడుగుతాను కదా వెజ్ చేయమని చెప్పి అడుగుతాను కదా. అది కరెక్ట్. నువ్వు ఎప్పుడు నాన్ వెజ్ చేస్తావు, నేను వెజ్ చేయమని అడుగుతాను. దానివల్ల నేను కోపంగా తిట్టేదాని వల్ల. కోపంగా తిట్టడానికి ఫ్యాన్స్ ఉన్నారు మీకు? ఇష్టపడతారు పిల్లలు. బా, తిట్టేదానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారండి. అడిగి మరి తిట్టించుకుంటా. కామెంట్లు పెడతారు, అమ్మ తిడితే బాగుంటుంది కదా, తిట్టాలి. తిడితే అదొక సాటిస్ఫాక్షన్ అని కామెంట్స్ బోల్డ్ అని. మీరు కూడా కావాలని తిట్టించుకుంటారా? అడిగి మరి తిట్టించుకుంటా. ఒక్కొక్కసారి పెట్టేస్తాడు. నేను సీరియస్ గా కూడా ఇప్పుడు టైం ఎక్కువ అయింది అనుకో, నాకు కోపం వచ్చేస్తుంది. ఏంది ఒక వీడియో చేయాలంటే నేను మధ్యాహ్నం స్టార్ట్ అయితే రాత్రి అవుతుంది, అది తినడం కూడా లేట్ అయిపోద్ది. అయ్యో, చేస్తాను ఏముంటాడు, చెప్పిందే నన్ను ఎన్నిసార్లు టేకులు అని నాకు వచ్చేసి లాస్ట్కి ఏదో ఒకటి పెట్టేసుకోరా, నా వల్ల కాదు ఇంకా. ఒక్క వీడియోలో లేసి వెళ్ళిపోయా. అవునా? చేయలేదు ఆ వీడియో అసలు, కానీ అది చాలా పోయింది. చాలా బాగా లేచి వెళ్ళిపోయినందుకు. నేను వెళ్ళిపోయినా మళ్ళీ అదే పెట్టుకునేసాడు. నేను ట్రై చేస్తున్నా నాకు కావాల్సిన షార్ట్ కోసం, అది అవ్వట్లేదు. ఇప్పుడు చిరాకుగా ఉంది, చిరాకు పడుతుంది, కోపడుతుంది, నాకు కోపం వస్తుంది. ఇలా కాదమ్మా, ఇలా చేయమంటే చేయట్లేదు. ఇంకా నేను చెయ్యండి రా, చేసుకోపో అని చెప్పి వెళ్ళి కూర్చుంది. నేను కూడా ఆ ఫుడ్ ఆడ పెట్టేసి వచ్చి కూర్చున్నా. ఎదురు కూర్చున్నాము, చూసుకున్నాను. సాంగ్ పెట్టి బిర్యానీ చేస్తాడు. బిర్యానీ అదే చికెన్ దొన్న బిర్యానీ. ఎంతసేపు అది చల్లారిపోతుంది, బిర్యానీ చల్లారిపోతుంది. వేడిగా అట్లా పొగలు వస్తే తినాలి, అప్పుడు సాటిస్ఫాక్షన్. అవును, అందరికి అంతే కదా, నాకు కూడా అంతే. బట్ వీడియో కోసం అది అక్కడ పెట్టి ఎంతసేపు సతాయిస్తున్నాడు నన్ను. నాకు చిరాకు వచ్చేసి నువ్వు వీడియోలో వద్దు, నువ్వు వద్దు పోరా, నేను అసలు చేయను, నువ్వు చేయొద్దు, నువ్వు మానేస్తానన్న, మానేసుకేమన్నా చేసుకో, నేను రాను ఇంకా చెప్పి చూస్తున్నా. నేను దీన్ని ఇంకెట్లా చేయాలా, ఇప్పుడు చైన్ అంటుంది, ఇది వేస్ట్ అయిపోతుంది, ఎట్లా ఫినిష్ చేయాలని చెప్పి ఇంకా సరే ఇట్లా కాదు, ఇంకేదో ఎడిటింగ్ ఏదో మేనేజ్ చేద్దాం అని చెప్పి ఇంక ఎడిటింగ్ లో ఫినిష్ చేసేద్దాం. అది చేయలేదు. ఇంకా 2-3 రోజులు మాట్లాడుకోలే, సరిగ్గా మాట్లాడుకోలే. ఈ వీడియోస్ కి గొడవలు అవుతుంటాయి ఇంట్లో. వేరే దానికి మాకు గొడవ రాదు, వీడియోల వల్లే. ఏదో చెప్తా అంటాడు, నాకు నచ్చదలా, ఇలా అంటాను కాదంటాడు. ఇంకా నేనే కొంచెం ఓర్చుకొని చేస్తే ఓకే, నా కోపం వస్తే వెళ్ళిపోతా నేను. ఓకే, తను మాత్రం సాటిస్ఫై అవ్వాల్సిందే. అది చెయ్యాలంటే అదే కావాలంటాడు వీడు. ఒప్పుకోడు. బాబా, ఎందుకండి ఒక 60 సెకండ్ల వీడియోకి అంత పర్ఫెక్షన్? 1 డే తీసుకుంటాడు. 1 డే? నేను అందరూ ఇలా చేస్తారా, మేమే ఇలా చేస్తామని నాకు డౌట్. మీరే అలా చేస్తారు? లేదు, ఇప్పుడు నిన్న మౌలితో కలెక్ట్ చేసినప్పుడు కూడా మౌలి కూడా అంతే చేస్తాడు. చెప్పు, మౌలి ఎన్నిసార్లు తీసుకున్నాడు? మౌలి చాలా తీసుకున్నాడు, కానీ నేనే బెటర్ అనుకున్నాను. నేను ఒకటి చేసింది ఆంటీ ఓకే, ఆంటీ పర్ఫెక్ట్ అన్నాడు. కానీ ఆ అబ్బాయి 4-5 టైమ్స్ చేస్తున్నాడు ఒక్కొక్క ఇది. అవునా? చూసా. మీరే పర్ఫెక్ట్ కదా నేనే అనుకున్నాను, కానీ వీళ్ళందరూ ఇట్టే ఉన్నారు అనుకున్నాను. అందరూ అట్లే ఉంటారు. అందరూ ఒక టేక్ ని ఒక 4-5 టేకులు తీసుకుని వాళ్ళకి ఏది పర్ఫెక్ట్. అంతెందుకు, మా RRR లో రాజమౌళి గారే ఎన్ని టేకులు తీసుకున్నారు సాంగ్ కి? దగ్గర నాకు గుర్తులేదు ఎన్ని టేకులు తీసుకున్నారు. ఆయన గాల్లో కాలు ఇద్దరు ఎట్టే టైం పెట్టలేదంటే ఇద్దరు ఎట్టే టైం పెట్టేదాకా తెచ్చుకుంటాడు. అన్ని చేసి మళ్ళీ సెకండ్ టేక్ తీసుకున్నట్టు నేను కూడా అన్ని టేకులు తీసుకుని ఏదో ఫస్ట్ సెకండ్ టేక్ తీసుకుంటాను అంతే. 10 సార్లు తీసుకుంటాడు కదా, లాస్ట్ లో మళ్ళీ దాంట్లో ఏదో ఫస్ట్ చేస్తుందే పెడతాడు. ఎందుకండి అన్నిసార్లు టార్చర్ చేస్తున్నాడు? నన్ను చూడమంటాడు, మమ్మీ బాగా వచ్చిందా చూడ అంటే, నీకు అలవాటే కదరా 10 సార్లు చేసుకో, నీకెందుకు అంత ఇది చేసుకో అంటాను. నేను చూసి ఇది ఓకే అంటే ఒప్పుకోడు కదా, తనకి ఇష్టమైందే. కానీ నేను చెప్పడం ఎందుకని, నీ ఇష్టమే అని చెప్పి వదిలేస్తాను. నేను చెప్పడం ఎందుకు, వీడు వినలే, ఇంకా వాడికి వచ్చి చేసుకుంటాడు, ఏదో చెప్పేదని చెప్తాడు. కానీ ఎందుకు అంత పర్ఫెక్షన్ ఇచ్చి మీకు? అదే జనాలు ఇష్టపడ్డము, అదే కామెంట్ లో చెప్తుంటారు కదా, పర్ఫెక్ట్ గా చేస్తుంటావు, చాలా బాగా చేస్తావు అని, దాన్నే ఫాలో అయిపోతాడు. ఇంకా అలానే నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి ఫస్ట్ నేను చేసే పనులు. అదే కామెంట్స్ లో అన్న ఎడిటింగ్ డే బై డే అని ఇట్లా ఒక ఇది పెడతా ఉంటాడు, ఒక్కడనే పెడతా ఉంటాడు ఎప్పుడైనా. ఖచ్చితంగా రోజు అదైతే వస్తూనే ఉంటుంది. ఒక వీడియో ఎడిటింగ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? 1 డే పడుతుంది. 1 డే పట్టదులే, 1 డే దారుణం. అది 1 డే కాదు, డిపెండ్స్ అన్ని. ఒకసారి అంటే అది వీడియో మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది.
వీడియో చిన్నదైతే జస్ట్ 2 అవర్స్లో అయిపోద్ది. వీడియో చిన్నదేంటి, మీరు పెట్టేదే 60 సెకండ్ల వీడియో. నాకు పెద్ద వీడియో అది యాక్చువల్లీ 60 సెకండ్ల వీడియో. మామూలు రా ఫుటేజ్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది, లేదా 2 అవర్స్ కూడా ఉంటుంది ఒక వీడియో. దాన్ని ట్రిమ్ చేసి నేను 60 సెకండ్లు తీసుకొస్తా. 60 సెకండ్ల వీడియో 2 గంటలు ఉంటుందా? 2 గంటలు ఉంటుంది. 1 గంట మినిమం 1 గంట ఉంటుంది. మినిమం 1 గంట దాన్ని ట్రిమ్ చేస్తాను నేను. 60 సెకండ్స్ ట్రిమ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్కి అయితే డిపెండ్స్, కంటెంట్ ఎక్కువ ఉందనిపిస్తే 1 అవర్ 30 మినిట్స్కి 2 మినిట్స్కి ట్రిమ్ చేస్తా. యూట్యూబ్ మాత్రం 60 సెకండ్కి ట్రిమ్ చేస్తా. కాపీ రేట్స్ పడుతున్నాయి లేదంటే. కానీ నిజంగా ఎడిటింగ్కి ఆ కెమెరా ఎవరండి పెట్టేది? కెమెరా నేనే కెమెరా పెడతాను. అన్నీ అబ్బాయి నేనేం చేస్తాను. కుకింగ్ నేనే చేస్తా, షూటింగ్ నేనే చేస్తా, యాక్టింగ్ నేనే చేస్తా, కొందరు ఎడిటింగ్ నేనే అడిగారు చేస్తా. మీకు కెమెరామ్యాన్ ఎవరు ఒకసారి కూడా చూపించలేదు అనేసి. తను చెప్పలేదులే ఇంకా ఎవరికి. ఎవరో ఉన్నారు అనుకుంటున్నారు జనాలు అంతే. ఓకే, తనే కష్టపడతాడు. నేను లాంగ్ వీడియోలు చేయాలని చెప్తాను యూట్యూబ్లో పెట్టడానికి. అది చాలా కష్టం అనేసి అక్కడే దానికి ఉండాలనేసి అప్పటికి 2 పెట్టాము. మళ్ళీ ఏమో పెట్టట్లే. 2 ఒకటి అన్బాక్సింగ్ వీడియో పెట్టారు, ఇంకొకటి ఎగ్ దోశ కూడా పెట్టాము. అదేమో డెలీట్ చేసేసాడు. అది జస్ట్ లాగ్ టైప్, అదే పెద్ద కంటెంట్ కాదు. మళ్ళీ డిలీట్ చేశారు. మీకు మీరే అనేసుకొని డిలీట్ చేసుకుంటారు. చూసారు జనాలు. నేను 3 days తర్వాత చూసాను ఏంటి వీడియో లేదే అని. అడిగితే డెలీట్. అయ్యో ఎంత మంది చూసారా, అన్ని పోయి కదరా అనేసి. అంటే జనాలకి కాంటెక్స్ట్ అర్థం కాలేదు దాంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరుగుతుంది, ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో జరుగుతుంది. నేను అనుకున్నంటే ఇట్లా సెల్ఫ్ రికార్డింగ్ చేసుకుని ఇట్లా జరిగింది, దిస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అని చెప్పి నేను చెప్దాం అనుకున్నాను ఏం జరిగింది, ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నాను. కానీ అలా పెట్టలేదు అనమాట. డైరెక్ట్ పెట్టేశాను, పెట్టాలని పెట్టేశాను. అంతా చూడట్లేదు జనాలు ఎక్కువ మంది. పైగా లెంత్ 20 minutes ఉంది. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, చూసేది ఏం చూస్తున్నా అర్థం కావట్లేదు. ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి నేను ఇంకా డిలీట్ చేశాను. వాళ్ళకి అర్థం కావట్లేదు అని కూడా మీరే ఫిక్స్ అయిపోయా. తెలిసిపోద్ది. మిమ్మల్ని అసలు దేనికైనా పర్మిషన్ అడుగుతారా? ఆ వీడియోల గురించి మాత్రం అడుగు, మిగతా అడుగుతాడు ఇంట్లో. అది మాత్రం అడగడు. నాకు తెలుసు కాబట్టి నన్ను అంటాడు నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి వీడియోలో అంటాడు. ఆయన చెప్పే శాసనం, మీరు చెప్పేది కాదు. నేను మామూలుగా నార్మల్గా అంటే ఓకే అంటాను. నేను కోపంగా ఉన్నప్పుడు అసలు నేను వీడియోనే చేయనురా, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఇష్టం ఉంటే పెట్టుకోలేదంటే లేదు అంట. అప్పుడు ఆవిడ పాసిబుల్ ఇంకా షూటింగ్కి రానప్పుడు ఏం చేస్తానంటే వేరే వీడియోలు ఇట్లా సెలబ్రిటీ ఫుడ్స్ అని రీసెంట్ స్టార్ట్ చేస్తాను. ఆ వీడియోలు నేను ఒక్కనే చేస్తా. వాటిలో కూడా అమ్మ మీరే ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి అడుగుతాడు చూడు కింద అమ్మ ఎక్కడ అని మీరే కామెంట్ పెట్టుకుంటారు. వాళ్ళు కౌంటర్ ఏమేస్తారు నాకు ముందే తెలుసు కాబట్టి నేనే చెప్పేస్తా. అప్పుడు ప్రతి వీడియోలోనా నేను లేదంటే ప్రతి కామెంట్ అదే అమ్మ ఎక్కడ అని. మీకు అర్థమైపోయిందా మీరే ఛానల్ కి సోల్ అని చెప్పేసి? మీరు ఉంటేనే ఛానల్. అందరూ నన్నే ఇష్టపడుతున్నారా ఎప్పుడన్నా కామెంట్ చేస్తాను. నిన్నెవరు చూస్తారు? నన్నే చూస్తారు. నా కోసమే వీడియో చూసే వాళ్ళు ఉన్నారా అనేసి కామెంట్ చేస్తారు. ఎప్పుడు గొడవలేనప్పుడా? ఏదో సరదాగా ఉన్నప్పుడు. సో అసలు మధ్యలో ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది కానీ ఫస్ట్ మీ గురించి చెప్పలేదు నాకు. ఎక్కడి నుంచి మీరు? నాకు తెలుసు, ఆడియన్స్కి తెలియాలి కాబట్టి. ఎక్కడి నుంచి మీరు? చిత్తూరు నుంచి. మీరు ఏం చదువుకున్నారండి? నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్. దాంట్లో కుకింగ్ ఎక్కడ, అసలు ఎక్కడైనా కుకింగ్ సబ్జెక్ట్ ఉందా? కుకింగ్ సబ్జెక్ట్ చేయాలంటే డిగ్రీ చేసి కుకింగ్ చేసుకోవాలి. డిగ్రీ డిస్కంటిన్యూడ్ మీరు. అమ్మ మీరేం చేస్తున్నారు? మీరు జాబ్ చేస్తున్నారు కదా? జాబ్ లేదు. ఇంతకు ముందు చేసేవారా? లేదు. అసలు జాబే చేయలేదు ఎప్పుడు? ఎవరో అడిగారు కామెంట్లో అమ్మ ఏం జాబ్ చేస్తున్నారు అని చెప్పేసి. లేదు, నేను షాప్ పెట్టుకునే ఉన్నాను. షాప్ పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు కూడా షాప్ నడిపిస్తున్నారా? ఇప్పుడు కూడా. ఎందుకు అలా డౌట్ పడుతున్నా సైడ్ ఇస్తాను. మాకు హోటల్ ఉంది, అదే నేను వీళ్ళు చిన్న పిల్లకాయలప్పటి నుంచి అదే. వీళ్ళెవరు? మా పిల్లలు. మీకు ఇంకో బ్రదర్ చిన్న అబ్బాయి ఉన్నాడు. చిన్న అబ్బాయి. సో వాళ్ళిద్దరి నుంచి మీరు హోటలే నడిపిస్తున్నారు. కానీ ఎప్పుడు ఈ కుకింగ్ ఈ వీడియోస్ లోనే ఉంటే అది ఎప్పుడు నడిపిస్తారు? అది ఓన్లీ మార్నింగ్, ఈవినింగ్ టైంలో మాత్రం వీడియోలు చేస్తుంది. ఈవినింగ్ టైంలో వీడియోలు చేస్తుంది. రాత్రి 11:30 ఎప్పుడన్నా షాప్ లీవ్ వేసా, నాకు ఏదైనా హెల్త్ బాగాలేదంటే లీవ్ పెట్టాను అనుకో, ఆ రోజు చేస్తాడు. ఖాళీగా ఉన్నాం కదా అని. లీవ్ పెట్టాను అనుకో అంట. లీవ్ ఎవరికి పెడతారు? అంటే షాప్ క్లోజ్ చేస్తే. మీరే కదా షాప్. అంటే నేను ఎక్కువ
క్లోజ్ చేయను. ఒకవేళ చేయాలి అనిపిస్తే హెల్త్ బాగోలేదు కదా, కష్టంగా ఉంది, పెట్టేస్తాంలే, క్లోజ్ చేస్తామంటే ఆ రోజు వీడియో చేస్తాం. ఓ ఆ రోజు వీడియో అంటే టైం ఎందుకు వేస్ట్ కావడము, ఈ రోజు ఖాళీగా ఉన్నాం కదా చెయ్యండి. అది కాదు పాయింట్, నాకు ఐడియా వచ్చినప్పుడు నేను చేస్తా, నాకు చేయాలనిపించినప్పుడు నేను నేను రోజుకి డైలీ చేయమంటాను. ఎందుకు అందరూ వెయిట్ చేస్తా ఉంటారు వీడియో పెట్టలే. ఇప్పుడు ఈ మధ్యలో 10 days పెట్టలేదు. ఏమంటే ఏదేదో చెప్తాడు. ఏదేదో చెప్తారు. యాక్చువల్లీ యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వలేదు నాకు ఇంకా. అది ఇది వస్తుంది కదా పిన్, గూగుల్ పిన్ వస్తుంది. గూగుల్ పిన్ అది రావట్లేదు నాకు. రీసెంట్ చేస్తున్నా 3 times రీసెంట్ చేసినా కూడా రావట్లేదు నాకు. అయ్యా అది నాకు ఇంకా ఇంట్రెస్ట్ రావట్లేదు. నేను మళ్ళీ ఒకసారి రీసెంట్ చేయించాను, చేయించి 2 weeks అవుతుంది. అది వచ్చిన తర్వాత ఇంక చేద్దాము, డబ్బులు రాకుండా ఎందుకు చేసేదని చెప్పి చేయట్లే అంతే. ఆల్రెడీ 3 lakhs దగ్గర 4 lakhs దాకా వచ్చేసరి. కరెక్ట్, అదే ఎందుకో పిన్ రావట్లేదు. నేను అడుగుతున్నాను కానీ చాలా మందిని అడ్రస్ మార్చి రీసెంట్ చేయండి అని చెప్పి అంటున్నారు. చేశాను, ఇప్పుడు రీసెంట్ గానే చేశాను. ఇంకా అది కూడా అవ్వకపోతే మళ్ళీ ఇంకెవరైనా ప్రొఫెషనల్ అడగాలి. మళ్ళీ లేకపోతే ఇంకో ఛానల్ అయినా పెడతారేమో అప్పుడు. మరి తెలియదు, ఇంకో ఛానల్ అంటే మళ్ళీ కష్టమైపోద్ది. ఇంత లాక్కొనొచ్చు మళ్ళీ కష్టం కదా. ఇంత లాక్కొచ్చి అసలు ఇంతవరకు రాకపోవడం ఏంటి? ఎప్పుడో వచ్చేసి నేను ఇంకా డబ్బులు అడుగుదాం అనుకున్నా, ఎంత వస్తున్నాయి నాకు కూడా వచ్చి షేర్ ఇస్తారా అని. లేదు లేదు, అందరికీ వస్తున్నాయి చిన్న చిన్న ఛానల్స్ కూడా. నాకు సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది కానీ పిన్ రాలేదు. అదే కదా, పిన్నే రాలేదు. నేను అప్పటికే యూట్యూబ్ చాట్ సపోర్ట్ని అడుగుతున్నాను, తెలిసిన వాళ్ళని అడుగుతున్నాను, ఎవరికి తెలియదు. అడ్రస్ మార్చు ఇంకోసారి రీసెంట్ అంటున్నారు కానీ అవ్వట్లేదు. దానికి 10 days ఆపేశాడు. మరి కోపం వస్తుంది, అంత కష్టపడి అన్ని వీడియోస్ అన్ని గంటలు. మళ్ళీ నేనే అన్నా, సరేలే రాలేదని ఆపేసుకుంటే ఎట్లా, చేస్తా ఉంటే దేవుడు ఎలా అయినా హెల్ప్ చేస్తాడు కదా. దేవుడు కాదు, యూట్యూబ్ చేయాలి. ఆయన దేవుడు ఏదో మనం హెల్ప్ చేస్తేనే కదా దానివల్ల వస్తుందిలే, ఎందుకు మనం ఇప్పుడే డల్ అయిపోతే ఎట్లా, చేస్తా ఉన్నాం అనేసి చెప్తే మొన్న పెట్టాడు. మళ్ళీ పెట్టారు 2 వీడియోలు. ఈ ఛానల్ బ్యాక్ అండ్ స్టోరీ కావాలి నాకు. ఎలా ఎండి కెన్ కుక్, అసలు ఆ పేరు ఎందుకు అనుకున్నారు? దానికంటే ముందు అసలు ఛానల్ పెడదామని ఎందుకు ఆలోచన వచ్చింది? ఇది కూడా మీ ఆలోచనే? అందుకే అంటే ఇప్పుడు నాకు వంట చేసేది, నేను వంట బాగా చేసుకుంటాను. ఆ అబ్బాయి కూడా ఈ మధ్యలో బాగా నేర్చుకున్నారులే ఇంట్లో. ఈ మధ్యనే ఏంది వంట చేయలేదు చిన్నప్పటి నుంచే. చిన్నప్పటి నుంచి మరి చిన్నప్పటి నుంచి కాదు, స్కూల్ చదివేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు నుంచి చేస్తా ఉన్నాడు అప్పుడప్పుడు. సరే నేను ఏదన్నా చేశానంటే బాగోలేదని చెప్పి తను కూడా చేసుకునేవాడు. సరే అని ఇప్పుడు అందరూ ఎక్కువ చేస్తున్నారు కదా, ఇంకా వేరే అంటే మనకి సెట్ కాదు. నేనంటే వంట అంటే నేను ఏదైనా ఓకే అనేసి అందరూ పెడుతున్నారు కదా, మనం కూడా క్రియేట్ చేస్తాం ఛానల్ అని 1.5 year అవుతుంది ఇప్పుడు. మనం ఛానల్ 1.5 year అవ్వలేదు. కాదు నేను అనుకొని మళ్ళీ లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ చేస్తాం అంతే. జస్ట్ అనుకున్నారు. అప్పుడు డబ్బులు అడిగాడు నన్ను, 1 lakh అవుతుంది అన్ని తెచ్చుకోవడానికి అని. సరే వీడు సక్సెస్ అవుతుందా అవదా, ఇయ్యాలా వద్దా, మళ్ళీ నన్ను ఏదన్నా ఇబ్బంది పెడతాడా అని ఆలోచిస్తా 1 నెలకి ఇచ్చాను తెచ్చుకోమని. 1 నెలకు 1 lakh ఇచ్చేసారా? 1 నెల ఆలోచించి తర్వాత ఇచ్చాను. యాక్చువల్లీ అనుకోలే అసలు, ఏం చేయమని చెప్పింది, వీడియోలు చేయమని చెప్పింది. నేను కూడా చదువుతూ ఉన్నా, ఇట్లా ఏదైనా చేద్దామని చెప్తే నేను చెప్పాను నువ్వు కూడా చేయరా అని చెప్పింది. ఇట్లా నాకు ఇట్లా ప్రాపర్ ఎక్విప్మెంట్ లేకపోతే నేనేం చేయలేనని చెప్తే ఇంకా ఆలోచించి ఇంకా అప్పుడు ఇచ్చింది అనమాట. 1 lakh ఇచ్చింది. 1 lakh ఇస్తే ఎట్లా సెట్ 1 lakh ఇస్తే అది కూడా కళ్ళు మూసి తెరిచేలోపు అవుతుంది 1 lakh. ఫస్ట్ అనుకోలే అస్సలు మేము రీచ్ అవుతాము, సక్సెస్ అవుతాము అని నేను నా మైండ్ లో అసలు రాలేదు. కానీ దేవుడే ఉన్నాడు, మనకి ఏం చేసినా ఆయన నమ్ముకునే చేస్తామని స్టార్ట్ చేసాము. కానీ న్యూ ఇయర్ కంతా అంత ఎంత వచ్చింది అప్పటికే 80 దాకా వచ్చేస్తుంది, 20,000 దాకా. స్టార్ట్ చేసింది ఎప్పుడు? నవంబర్ లాస్ట్ లో చేసాము. నవంబర్ మిడ్ 14 ఆ టైంలో. సర్లేండి, ఇప్పుడు మిడ్ కి లాస్ట్ కి ఏమంత తేడా ఉంది? నేను న్యూ ఇయర్ కి 1 lakh దాటాలా మనము, అవుతుందా అవదా అనుకుంటే అవదులేమా, ఇంకా 2 months కదా మనం చేసింది, ఛానల్ పెట్టింది అని. మళ్ళీ సంక్రాంతి కన్నా అవుతామంటే సంక్రాంతి అయిన తర్వాత 1 lakh దాటా. సంక్రాంతి అయిపోయిన తర్వాత అయ్యారు. మళ్ళీ వెంటనే ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఫాస్ట్ ఇది నిజంగానే అలా అనుకున్నారు, ఇలా పెట్టారు, ఇలా వచ్చేసి. అలా అయితే అనుకోలేదు, అనుకోవడానికి చాలా టైం పట్టింది.
నేను చాలా నెలల నుంచి అనుకుంటున్నా. ఫస్ట్ తను 2 వీడియోలు పెట్టాడు. నేను లేను, ఫస్ట్ నేను ఊరు వెళ్ళాను, గుడికి వెళ్ళాను. నువ్వే స్టార్ట్ చెయ్యి, నేను ఎందుకు లేనేటట్టు పెట్టుకోమన్నా, చేసుకోమన్నా. 2 వీడియోలు పెట్టాడు. అస్సలు ఇప్పటికి కూడా ఆ వీడియోలో పోలా. సరే ఇట్లా అవ్వదని, సరే నేను కూడా ఉంటాను, ఇద్దరు కలిసి చేద్దామన్నా. స్టార్టింగ్ వీడియోనే ఇద్దరు కలిసి చేసాము. దబా దబా ఇంకా ప్రతి వీడియో నేనుంటేనే రీచ్ వస్తుంది. సరే అని ఇంకా కన్ఫర్మ్ అయిపోయి ఇంకా నేను ఉండాలి కంపల్సరీ అని ఇద్దరు కలిసే చేస్తున్నాం. చూసారా అండి, వంట కూడా నేనే చేసేదాన్ని. చెప్పారు ఇప్పుడు వంట కూడా నేనే చేసేదాన్ని. నేను చేస్తే నచ్చదు అది కట్ చేయడము, అవి చేసేటప్పుడు కట్ చేయడం అంటే నాకు ఎడిటింగ్ లో లేట్ అయిపోద్ది. స్పీడ్ కట్ చేయాలి, స్లో కట్ చేస్తే లెంత్ అలా ఇలా అని సతాయిస్తాడు. ఎందుకు వచ్చింది మనం అన్న పక్కన ఉంటే పోయని దానికే వదిలేసా. చెయ్యమని మాత్రమే చెప్తారు. ఈ రోజు వెజ్ చెయ్యి, లేకపోతే ఇది చెయ్యి, ఇది చెయ్యమని. వెజ్ అంటే ఇబ్బంది పడతాడు ఎప్పుడు. ఎందుకండి మీకు వెజ్ రాదా? వెజ్ వంటలు రావా? ఇది నేను అడగలేదు, ఇట్లా వాళ్ళు అడుగుతుంటారు కదా, అందుకని. నాకు యాక్చువల్లీ నాన్ వెజ్ కంటే వెజ్ ఎక్కువ ఇష్టం. ఓకే, రోజు వెజ్ తింటుంటాను మాక్సిమం. వెజ్ చేస్తుంది కాబట్టి. ఈవిడ చేసేవి తింటారు మీరు, అమ్మ చేసేవే తింటారు. చేసేదే. మరి మీరు వంటలు ఎందుకు చేస్తారు? షూటింగ్ అప్పుడు నేను చేస్తాను అంతే. రోజు షూటింగ్ ఉండదా? రోజు ఎక్కడ ఉంటది, వారానికి ఒకటి. రోజు పెట్టుంటే ఇప్పటికి 10 దాటేసి ఉంటాము. ఎక్కడ పెడుతున్నాడు? వారానికి ఒకటి అంతే. అది కూడా నేను బలవంతం. జనాలు అడుగుతారా, తిడతారా, నన్ను నిన్నే అంటారా అంటే దానికి సరేలే చేస్తాలే అని అంటాడు. తెచ్చుకుంటాడు అన్ని. ఈ రోజు వెళ్ళి మొత్తం డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకుంటాడు అన్ని. తెచ్చాడు అబ్బాయి ఇంకేస్తాడు అనుకుంటా, అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాడు. మళ్ళీ ఏరా అన్ని తెచ్చినావు కదా, అవి పాడైపోతాయి, చేసారా అంటే ఇంకా మరుసటి రోజు మళ్ళీ చేస్తాడు. అది కూడా లేటు చేస్తాడు. తినాలని ఆశ ఉండదు నాకు, టైంకి పెట్టడు. వాడు ఎప్పుడో చేసి నైట్, ఇప్పుడు 10 కంటే పడుకుండే టైంలో ఎప్పుడు తినాలి నేను? వీడి వల్ల కాదులే అనేసి నువ్వు వీడియో చేసుకోరా స్వామి, నేను తినేస్తాను. నేను మామూలుగా వంట చేసుకొని నేను తినేస్తాను. అయ్యో, బిర్యానీ కూడా చేస్తాడు కదా, నాకు ఏదైనా వేడిగా తినాలని ఇష్టము. ఆ బిర్యానీ చల్లారిపోతుంది, అక్కడ పెట్టి ప్లేట్ చల్లారిపోతుంది. మళ్ళీ ఏమన్నా తినేదానికి అవుతుంది? అది తినను నేను. మళ్ళీ నేను వేడి చేసుకొని తినే ఓపిక లేక మీరే తినండి అంటే వాళ్ళిద్దరే వేడి చేసుకొని మళ్ళీ తింటారు. అయ్యో, అట్లా అవుతుంది. అందరు చూసే వాళ్ళు ఏమనుకుంటారు, చాలా ఈజీ, బాగా తింటున్నారు వీళ్ళు అనుకుంటారు. ఈజీ అని అనుకుంటారు వంటలు చేసుకొని తినడం. ఆ వీడియోలు చేయడము, ఆ వంటలు చేసుకొని పెట్టడం అంటే చాలా కష్టము. నాకు అనిపించేది ఇంతకు ముందు ఈజీ కదా, టక్ అయిపోతుంది 10 నిమిషాల్లో. 10 నిమిషాలు కాదు, హాఫ్ డే పడుతుందని ఇప్పుడే తెలుసు. షూటింగ్ చేయడానికి హాఫ్ డే పడుతుంది, జనరల్ చేసుకుని తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో మనం ఇంట్లో చేసుకుంటాం టక్ అని. వీడియో చేసేది చాలా కష్టం. వీడియో చేస్తే చాలా టైం పడుతుంది. అది కూడా పర్ఫెక్షన్ తో చేయాలి కదా. అది ఒక్కొక్కసారి చేసి కూడా ఎత్తి పక్కన పెట్టేస్తాడు. మళ్ళీ ఏంటి, పూర్తిగా చేసి పక్కన పెట్టేస్తాడు? ఏదన్నా మిస్టేక్ చేశాడు అనుకో, ఇంకా మొత్తం ఎత్తి పక్కన పెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. మీకు తినే ఉత్సాహం పోతుంది. అది వేస్ట్ అయిపోయాయి, అవంతా వేస్ట్ అయిపోయాయి కదరా. ఎవరికన్నా ఇవ్వడానికి కూడా అవ్వదు. మనం తినలేదు, పక్కన ఎవరైనా తింటారు కదా, అది కూడా ఛాన్స్ ఉండదు. ఇంకెక్కడ తింటారు? అందరూ మీరే తింటారా, మాకు బెటరా అని పక్కన ఇంట్లో అంతా అడుగుతారు. మా ఫ్రెండ్స్ వాళ్ళంతా, వాళ్ళకే తెలియదు మీరే తినట్లేదు. నేను చెప్పను ఎవరికి తినట్లేదు అనేసి, పరువు పోతుందని. ఇప్పుడు చెప్పినావు కదా, ఇప్పుడు చెప్తే ఇంక చూస్తారు. దినేష్ చేసేవంటే అమ్మాయి తినట్లేదండి, మీరే, ఇంకా మనం ఎప్పుడు తినాలి, కుదరదు ఇంకా మాకు. అందరూ అడుగుతారు, మీ అబ్బాయి మీకే చేసి పెడతాడా, ఇంకెవరికి పెట్టడా అనేసి. అమ్మ కూడా తినట్లేదు, ఇంకెవరో తినేది పక్కన. నేను ఎప్పుడో ఒకసారేలే తింటాను. అందులో నేను వేరే అంత ఎక్కువ తినను. నాకు ఎక్కువ రైస్ తిని మామూలుగా అలవాటు. ఆ టిఫిన్లు ఎప్పుడన్నా తింటాను అంతేగాని మిగతా ఐటమ్స్ అంతా తినరు. బయట ఫుడ్ తినడము ఇలా ఎప్పుడన్నా బయట వస్తే కంపల్సరీ కాబట్టి తినాలి. కాదు, ఫుడ్ ఛానల్ ఉండే వాళ్ళు ఫుడ్ తినరంటే అంటే ఫుడ్ కాదు అంటే అసలు అంటే నేను మొత్తం మీ మదరే మాట్లాడేస్తున్నారు. నాకు కూడా మంచి ఇదిగా ఉంది, హ్యాపీగా ఉంది. వీళ్ళ పిల్లలు అప్పటి నుంచి నాకు ఫుడ్ మీద ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చింది. హోటల్ పెట్టాను, అన్నీ చేస్తున్నాను కదా, అన్నీ చేసే దానివల్ల ఏమో నాకు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంతకు ముందు వీళ్ళ పిల్లలప్పుడు ఇంట్లో డైలీ
వీళ్ళు తినడానికి బయట కొనుక్కోవడం ఎందుకని ఇంట్లోనే చేసి పెట్టేదాన్ని అన్ని వంటలు. రోజు ఒక వంట డబ్బాల్లో వేసి పెట్టేదాన్ని అందరికి, మా రిలేషన్కి కానీ ఫ్రెండ్స్కి కానీ బాగా ఇచ్చేసేదాన్ని. ఇప్పుడు ఒక 6-7 ఇయర్స్ నుంచి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఏదన్నా చేయాలంటే ఎవరు తింటారు చేయడానికి, నేను తినను, నాకు స్వీట్ అంటే అస్సలు ఇష్టం పోయింది. వీళ్ళు ఏది సరిగ్గా తినరు, వీళ్ళు నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడతారు. ఏమన్నా చేస్తే ఎవరి కోసం చేస్తున్నావు అంటారు. ఇప్పుడు ఏదైనా పండగలు అనుకో, మామూలుగా ఇంట్లో వడా పాయసం అంటాము, లేదా ఇంకేదన్నా అరిసెలు అవి ఇవి. ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు, వేస్ట్ చేస్తావు అంతా నువ్వు అంటారు. ఇంకెవరుంటారు తినడానికని నేను చేయడమే మానేసా. అయ్యో చేసి ఒక ఆడపిల్ల ఉంటే బాగుండేది కదా అనుకుంటా. ఇప్పుడు తినడానికే కాదు, పని కూడా చేస్తారు రెడీ చేయడానికి. ఒక వీడియో చేస్తే ఎన్ని సామాన్లు వేస్తాడు తెలుసా, ఇన్ని వేసేస్తాడు. ఆ కిచెన్, ఆ రూము, ఆ వీడియో రూము అంతా నాకు చూసి కళ్ళు తిరిగి వద్దురా ఈ రోజు అవదలేదేసే. నాకు ఎంత కష్టంగా ఉంటుంది. అవన్నీ కడగాలి కదా, కడగాలి అవన్నీ. ఇప్పుడు నిన్న అన్ని ఇంట్లో వేసేసి వచ్చా. మా అమ్మ వచ్చింది, అయ్యో ఆమె నన్ను అడుగుతుంది ఫోన్ చేస్తే, ఇలా వేసుకుంటారా అనేసి. నువ్వు ఇంకా ఆమెను ఏమనకూడదు అనేసి వీడియో చేశాడులే అబ్బాయి అందుకే వేసాడు అన్న. నేనైతే కన్నా ఇప్పుడు నాకు కష్టం అనిపిస్తాయి. ఇప్పుడు ఏదంటే ఈవినింగ్ అన్నా చేసుకుంటా. పెద్దోళ్ళు అట్లా కాదు కదా, అప్పుడప్పుడు క్లీన్ అయిపోవాలి వాళ్ళకి. నాకు ఎలా ఉంది తెలుసు, ఇంటర్వ్యూ చేస్తున్నట్లేదు, మీరు చేసే పనులకి ఆవిడ నాకు కష్టాలు చెప్పుకుంటున్నట్టుంది. భలే చెప్తున్నారు తెలుసా, అసలు ఎంత నార్మల్ గా కన్వర్సేషన్ పెట్టుకుంటే ఎట్లా మాట్లాడతారు అలా మాట్లాడేస్తా ఉన్నారు. ఎంత అమాయకంగా, ఎంత దిష్టిందో చూసారా మీకు. వచ్చి వన్ డే అయింది కదా, చాలా మంది పలకరించారు నిన్న నుంచి. పలకరించారా? మిమ్మల్ని గుర్తుపడుతున్నారా అందరు బయట? అందరూ నన్ను పడతారు. నిన్న నాకు కూడా కొంచెం నేనే వాళ్ళని ఇప్పుడు మా ఊర్లో కూడా సరే, నేను ఎక్కడన్నా బయట వెళ్తే పలకరిస్తారు. నేనైనా ఎందుకులేని నేను వెళ్ళను అసలు బయట, షాపు ఇల్లు అంతే. ఎప్పుడన్నా బయట వెళ్ళాలంటే అబ్బాయిలు ఏంది ఎక్కడికి పోను, నాకు ఇష్టం ఉండదు అసలు. ఒకటే బయట వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు. వీళ్ళు తోడు ఉండాలి అనిపిస్తుంది నాకు అంతే. వీళ్ళు వస్తారు కదా, మాస్క్ పెట్టుకో అంటాడు, పలకరిస్తారు ఎవరన్నా. మళ్ళీ నేను మాట్లాడాలి కదా, ఇంకా వాళ్ళ వల్లే కదా మనం ఇక్కడ వరకు వచ్చాము అంటారు. ఇప్పుడు టైం లేదులే నువ్వు మాస్క్ పెట్టుకో మా తల్లి, నీ వల్ల అందరూ చూస్తారు అంటాడు. అయ్యో, మాస్కులు పెట్టుకుని తిరుగుతారా మీరు బయట? ఎక్కువ బయట పోతే మాస్క్ పెట్టుకుంటాం. సో మీ ఛానల్ పేరు అండి, నేను ఆ పేరు గురించి అడుగుదామని దాని నుంచి గ్యాప్ వస్తుంది అని చెప్పి ఎండి కెన్ కుక్. డి అంటే దినేష్ అని నేను అనుకుంటున్నా, మిగతాదంతా యాక్చువల్లీ ఛానల్ పేరు ఏమనుకున్నానంటే ఫస్ట్ డి అండ్ డి, కుకింగ్ విత్ డి అండ్ డి అని పెడదాం అనుకున్నాను. కుకింగ్ విత్ డి అండ్ డి అమ్మ పేరు నా పేరు కలిసి పెడదాం. అంటే నా పేరు శ్రీదేవి, షార్ట్ లో అందరూ దేవి దేవి కాబట్టి డి పెట్టుకున్నాడు. అట్లా పెడదాం అని చెప్పి సెర్చ్ చేస్తాను, ఆల్రెడీ ఛానల్స్ ఉన్నాయి ఆ పేరు మీద. మళ్ళీ డి కుకింగ్ అని చెప్పి ఏవి సెర్చ్ చేస్తున్నా, ఏవి సెట్ అవ్వట్లేదు. నేను అంటే ఇయర్ కాదు, ఒక 2 years బ్యాక్ వెస్ట్రన్ ఫుడ్ ఛానల్స్ చూస్తుండే. అందులో ఒక ఛానల్ ఉంది, ఆల్బర్ట్ కెన్ కుక్ అని ఒక ఛానల్ ఉంది. సో ఆ నేమ్ ఇన్స్పైర్ గా తీసుకొని ఇట్లా ఎండి కెన్ కుక్ అంటే ఎం అనేది మా ఇనిషియల్, డి అనేది ఇద్దరు పేర్లు వస్తాయి కాబట్టి ఇంకా అట్లా. ప్లస్ ఎండి కూడా ఎండి, నాకు కాలేజీలో ఉన్నప్పుడు ఎండి వాళ్ళు నన్ను, సో అట్లా కనెక్ట్ చేశాను అన్నిటికీ. కెన్ కుక్ అంటే వంట చేయగలడు, ఎండి కెన్ కుక్, ఎండి కెన్ వంట చేయగలరు. ఎం దినేష్ ఆల్సో కెన్ కుక్, చేయగలడు వంట. మరి ప్రొఫెషనల్ కాదు, నేను చేస్తాను, బాగానే చేస్తాను. నేను ఛానల్ పేరు పెట్టక ముందు అడిగాడు ఏం పెడతామ్మా ఛానల్ పేరు అని. నేను వచ్చి ఏం పెట్టాలని ఆలోచిస్తూ, అరే మనకి ఏది పెట్టినా సక్సెస్ అనేది ఉండాలి కాబట్టి నా పేరుతో ఏది చేసినా నాకు సక్సెస్ వస్తుంది కాబట్టి నా పేరుతో కానీ ఇద్దరిది యాడ్ చేసుకొని ఫస్ట్ నాది వచ్చేటట్టు పెట్టు, మనకి లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి సక్సెస్ అనేది కావాలి అని చెప్పా. సరే అని ఇంకా శ్రీ అనేది మర్చిపోయాడు, అందరూ దేవి అని ఎక్కువ పిలవడంతో దేవి అనే పెట్టుకున్నాడు. అందుకు డి అయితే మా ఇద్దరివి ఒకే అవుతాయి కదా అనేసి అన్నాడు.
సరే సింపుల్ గా ఉంటుందిలే పెట్టుకో అని చెప్పాను. ఓకే, అంతే. అందుకని శ్రీ అనేది లేదు, డి అనేది మాత్రమే ఉండిపోయింది. ఎక్కువ పిలవరు నన్ను శ్రీదేవి అని. అసలు అసలు పేరు ఎవరికి తెలుసు? అందరూ అమ్మ అంటే అమ్మ బయట ఎవరికి తెలియదు ఈ దేవి అని. మా రిలేషన్ గానీ మా ఇంట్లో గానీ అంతా దేవినే అంటారు. ఆ శ్రీదేవి అనేది ఎవరికన్నా నేను చెప్తే బయట వాళ్ళు శ్రీదేవి గారు అంటారు అంతే తప్ప అంతా దేవినే అంటారు. అంతా దేవినే అంటే నేను ఎక్కువ కలవను జనాల్లోకి, అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఇంట్లో ఉండడము, బయట రిలేషన్లో కూడా ఎక్కువ కలవను. ఓన్లీ ఇద్దరు పిల్లలు, మీరు ఇట్లా మొత్తం చిన్న ప్రపంచం మంది. నాకు అలవాటు అయిపోయింది అట్లా ఉండడమే ఇష్టం నాకు. ఏడన్నా బయట ఇప్పుడిప్పుడు అంటే మనకి రావాలి కదా రిలేషన్, మనకి ఉండాలి కదా అని ఇప్పుడు ఈ మధ్యలో వెళ్తున్నాను మ్యారేజ్లకు కానీ దేనికైనా. మరి ఇంకో బాబుని ఎందుకు చూపించలేదు? అది బాబు కదా, అది ఇంకో అబ్బాయిని ఎందుకు చూపించలేదు? కొంచెం సిగ్గే. వాడు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. ఓకే, ఇంకా రానన్నాడా? లేదు, అంటే డిపెండ్స్ ఆన్ కాన్సెప్ట్స్ అన్నమాట. అంతే, ఒక కాన్సెప్ట్ అనుకుంటాం, ఆ కాన్సెప్ట్ మీద. పైగా వాడికి కొంచెం సిగ్గు ఎక్కువ. మేము చేస్తున్నాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది. ఫస్ట్ నుంచి కుకింగ్ ఛానల్ అనుకున్నారు మీరు? లేదు, ఫస్ట్ నుంచి కుకింగ్ ఛానల్ అనుకోలేదు. మరి 2 years ముందే ఆల్బర్ట్ కెన్ కుక్ అని చూసాను అన్నారు కదా. అది చూసాను, కుకింగ్ ఛానల్ పెట్టాలని చెప్పి అనుకోలేదు. నాకు నేమ్ ఆలోచించినప్పుడు అతను గుర్తొచ్చాడు సడన్ గా. అసలు ఏం ఛానల్ పెట్టాలో కూడా తెలియదు నాకు. ఫస్ట్ నా దగ్గర ఎక్విప్మెంట్ ఉండాలి, తర్వాత ఏదో ఒకటి సెట్ చేద్దాం అని చెప్పి ఫస్ట్ అనేది సెట్ చేసిన. ఇప్పుడు కెమెరా నిలుచుకొని ఏం చేస్తే బాగుంటది ఇప్పుడు అని చెప్పి ఇట్లా అన్ని రికార్డ్ చేసుకొని చూసుకుంటున్నా. ఇది సెట్ అవ్వట్లేదు, ఇంకేదైనా చేద్దాం. కుకింగ్ వీడియోస్ కూడా ట్రై చేసి డెలీట్ చేసాం. బాగా రాలేదు అవుట్పుట్స్, చాలా డెలీట్ చేసాం వీడియోలో. అవునా? ఒక్క స్టైల్ వచ్చిన తర్వాత ఓకే ఇది బాగుంది అనిపించిన తర్వాత దానికి స్టిక్ అయ్యి దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాను అనమాట. ఈ మీమ్స్ వేయాలి మధ్యలో అనే ఆలోచన ఎవరిదండి? అంటే నాదే. అవి నాకు తెలియదు. తెలీదా మీకు? మా అమ్మకి మీమ్స్ అంటే అంటే తెలీదు నాకు. మీమ్స్ అంటే కామెంట్ లో అడుగుతున్నారు కదా, మీమ్స్ అంటే ఏంది, మీమ్స్ అంటున్నారు, మాంసా మీమ్సా అని నాకే డౌట్ వచ్చింది. అప్పుడు అడిగా ఇదేంది, ఇది ఎక్కడ చూసినా ఇదే ఉంది, నాకు దాని గురించి అర్థం తెలియట్లేదు అని. మీమ్స్ అంటే పైన వేసే ఆ సినిమా బొమ్మలు అన్నాడు. అప్పుడు అవునా అనేసి అప్పుడు అర్థం చేసుకున్నా. అప్పటి వరకు తెలియదు పాపం మీమ్స్ అంటే. మళ్ళీ ఇంతకు ఎవరో అడిగారు నన్ను, మా షాప్ దగ్గర కూడా అడిగారు, మీమ్స్ భలేస్తారు మీరు అనేసి. అంటే అప్పుడు అర్థమైంది, ఓ దాని గురించి అడుగుతున్నారా అని. శివరాత్రి అప్పుడు మా ఊర్లో విలేజ్లో మాఘ స్నానాలు చేసి అప్పుడు బాగా చేసేవాళ్ళం నైట్లో. మా ఫ్రెండ్స్ అంతా స్కూల్కి వెళ్ళేటప్పుడు మేమే పిల్లలు అప్పుడు వంట నేర్చుకుంటా ఉన్నా. ప్రసాదాలు చేసి దేవుడి దగ్గర పెట్టేవాళ్ళం. అప్పుడు అంతే, అక్కడి వరకే. మళ్ళీ డైలీ మొక్కోడాలు అవి అంతా ఏం లేదు, ఓన్లీ శివరాత్రి అప్పుడు. అలాంటిది నేను అక్కడ అంత సిచ్యువేషన్లో పోయి దండం పెట్టుకొని మా ఫ్రెండ్ ఇలా చెప్తుంది, స్వామి నువ్వంటే నాకు ఇష్టం లేదు, కానీ ఫస్ట్ టైం నేను నీకు మొక్కుంటున్నాను. నేను ఆయనకు చెప్పుకున్నాను, చెప్పాను నాకు ఇష్టం లేదు, ఇదే ఫస్ట్ మిమ్మల్ని మొక్కుంటున్నాను. నేను ఇంటికి వెళ్ళేలాగా నాకు హెడేక్, ఫీవర్ అన్ని తగ్గిపోయాయంటే నువ్వు ఉన్నావని నేను నమ్ముతాను, నిన్నే నేను మళ్ళీ పూజలు చేసుకుంటాను అని. అయ్యి కాదు మొక్కాల్సింది, ఇంటికి వెళ్ళేసప్పుడు ఇంట్లో ఇంత డబ్బులు ఉండాలి. ఉండు నోర్మై, డబ్బుల గురించి అంత నేను ఎప్పుడు డబ్బులు అడగను దేవుణ్ణి. అసలు బంగారం అడగను అవంతా. కష్టపడింది, కష్టాన్ని నమ్ముతాను అంతే. నేను ఫ్రీగా ఇదే. ఇప్పుడు అది మాత్రం కష్టం కదా, అది నాకు డబ్బులు ఇచ్చేయనేది స్వార్థం కదా. ఎవరన్నా ఇస్తారా అలా? దేవుడైనా ఇస్తాడా? సరే అయితే ఇప్పుడు హెల్త్ గురించే కదా అడిగావు, అయితే 100 years కోరుకున్నావు, అయితే ఇస్తాడా? ఇంటికి వచ్చాను అంతే, ఇంటికి వచ్చి స్నానం చేసుకున్నాను ఆ ఇసుక అంతా పోవడానికి. స్నానం చేసుకుని ఫ్రెష్ అయినాను అంతే, బాగా నార్మల్ అయిపోయాను నేను. వెంటనే ఆ పిల్లకి ఫోన్ చేసా, నాకు అన్నీ పోయినాయే, నేను బాగున్నాను, అసలు నాకు ఫీవర్ వచ్చినట్లు, హెడేక్ పోయి అన్నీ పోయిందన్న. అప్పుడు అనింది, చూసావా నువ్వు మా దేవుణ్ణి, నేను కొలిచేది ఆయన్నే, అందుకే నీకు చెప్పాను అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆయన మాట లేదే నేను ఒక రోజు కూడా ఉండను. ఇప్పుడు కూడా ఆటోలో వచ్చేటప్పుడు మొక్కుంటాను వచ్చి. ఏమని? వర్షాలు పడుతున్నాయి దేవుడా, మేము సేఫ్ గా వెళ్ళిపోవాలి, ఇంటర్వ్యూకి వెళ్తున్నాం కదా, వెళ్ళి ఏ ఇబ్బందులు రాకుండా ఇల్లు చేరుకోవాలి మేము అనేసి అనుకున్నాం. అంత మరి అంత ఉండకూడదు మనిషికి స్వార్థం. వాళ్ళ గురించి కూడా మొక్కుకుంటాను, వాళ్ళు ఇంటికి సేఫ్ గా. నన్ను కూడా మొక్కండి, మీ మొక్కుల్లో నన్ను కూడా చేర్చుకోండి, అట్లా చెప్తాను.
ఏమని వైష్ణవ్ కూడా బాగుండాలి దేవుడు అందరూ బాగుండాలి కదా, మనం ఒకరికి చెడు చేయకూడదు, వాళ్ళు మనకి చెడు చేయకూడదు. 1 రూపాయి మనకు పరావాల్సి వద్దు, మనము ఒకరికి ఇచ్చేది వద్దు. ఎవరిది వాళ్ళ కష్టం అంతే. కష్టాన్ని నమ్ముకుంటే బతకగలం అంతే. మీరు 100 ఏళ్ళు బ్రతికేస్తారండి, నేను చెప్తున్నా. మీరు బ్రతికేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి దేవుడు వల్ల నా బిడ్డలకి నాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వస్తున్నాం. దేవుడి వల్లే నమ్ముతాం. దేవుడి వల్లే. మనుషులు చెడు చేసే వాళ్ళంతా చెడు చేసే పాడు చేసే వాళ్ళే కదా, మోసం చేసే వాళ్ళే. అయ్యో, ఇప్పుడు ఎవరిని నమ్ముతాం? కనీసం మన ఫ్యామిలీల వల్లే నమ్మలేం, అలా ఉన్నారు. అందుకని అంతా భారం అయిందే. అంతా అయిందే, మనం ఒకరికి చెడు చేయకూడదు. మీరు నవ్వుతారు ఏంటండి? మీరు దేవుడిని నమ్మరా? నేను నమ్మను. ఇప్పుడు మనం ఎవరికన్నా మంచి హెల్ప్ చేసామనుకో, దేవుడు మన పిల్లలకి హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా. అది ఎవరైనా నమ్మచ్చు, ఇలాంటి వాళ్ళు నమ్మరు. ఏదన్నా చెప్పాను అనుకో, ఊరుకో అంటాడు. మీ కొడుకే కదమ్మా. ఇప్పుడు షాప్లో కూడా ఏదన్నా వేస్ట్ మిగిలింది అనుకో, మనకి బిజినెస్ అనేది ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉంటుంది. ఆ మిగిలింది పడేస్తే ఏమొస్తుంది? ఎవరికన్నా ఇచ్చామనుకో, పొట్టినే అబ్బా 1 పూట పెట్టే చాలు కడుపుకి. నువ్వు 10 రూపాయలు డబ్బులు ఇస్తే చెప్పుకోరు. 1 పూట మనం ఫుడ్ పెట్టామంటే, నువ్వు 100 ఏళ్ళు బాగా చల్లగా ఉండమ్మా అంటారు. ఆ దీవెనలు మనకి డబ్బులు ఇస్తే వస్తాయా? నేను ఎప్పుడు చెప్పినాను ఇద్దని చెప్పి, దాన్ని చెప్తున్నా ఇప్పుడు. అలాంటివి మంచి పనులు నన్ను ఎందుకు నువ్వు చేస్తావు దాంట్లో? నువ్వు ఏం కాదులే అంటావు కదా. అది చెప్పు. ఏదో నేనేదో ఇద్దు అన్నట్టు ఆరేళ్ళు చెప్తాను. ఇప్పుడు అట్లా కన్వే అవుతుంది అక్కడ. ఇప్పుడు ఏమి ఇస్తాము నైట్ లో అట్లా అంటాడు కదా బద్ధకంగా. ఇప్పుడు ఏమి ఇస్తాం పోమా అంటాడు. 10కి ఇచ్చినా తినేవాళ్ళు ఉంటారు బయట రోడ్డు పైన. అవును, మీరు చేసే పుణ్యం ఆయనకు దొరుకుతుంది. అట్లా అర్థమవుతుందా మీకు? ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే అన్ని అర్థమవుతున్నాయి సార్ అన్నది. మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేదండి? అంటే ఇంత మంచి అమాయకపు అమ్మ, ఇక్కడే చాలా క్యూట్ గా అసలు ఎలా వీళ్ళు నేను ఒకే ప్రపంచం, ఒకే ప్రపంచం, వేరే ఏం లేదు. నాకు తెలిసి నేను పిల్లలతోనే, వాళ్ళు నా దగ్గరే, నన్ను వదిలి ఎక్కడికి పోరు. బాగా చదివే వాళ్ళ? వీడు బాగా చదువుతా ఉన్నాడు. లాస్ట్ లో మళ్ళీ డిగ్రీలో అంతా కొంచెం డల్ అయిపోయాడు. ఎందుకు అంటే నా వల్లేలే. నేను షాపు వల్ల ప్రెజరు, నేను టెన్షన్లు పడ్డం వల్ల నా కోసం షాప్ దగ్గరికి రావడము, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. దానికి వీళ్ళు కూడా పాపం. ఏది ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉండేనా అప్పుడు మీకు? ఫైనాన్షియల్లీ అన్ని మాకెవ్వరు సపోర్ట్ లేదు. నేను కష్టపడి పిల్లకాయల్ని చదివించుకున్నాను, ఎవ్వరు సపోర్ట్ లేదు మాకు ఇప్పటికీ. కానీ అప్పటి నుంచి కానీ నాకు కష్టం అంటే నేను దేవుణ్ణి అడుగుతానే కానీ మనుషుల్ని పస్తైనా ఉన్నాను. కానీ అన్నం లేకపోయినా 3 days అయినా ఉన్నా. అవునా? నా బిడ్డలకి వీళ్ళకి పెట్టి నేను అట్లనే కానీ ఉన్నా. కానీ కష్టాల్లో మా రిలేషన్ అందరూ ఉన్నారు కదా, నాకు ఇప్పుడు జరగట్లేదు అనేసి నాకు డబ్బులు ఇవ్వండి అని నేను ఎవరిని అడగల. మా అమ్మ మా నాన్న ఎవరిని అడగను. అలా అనిపించదు ఎందుకో. వాళ్ళని అడగాలంటే కూడా అదొకలాగా అనిపిస్తుంది. అట్లా ఉండి నాకు అదే అలవాటు అయిపోయింది. నా పిల్లల్లో కూడా నాతో పాటు అట్లా ఉన్నారు కదా, వాళ్ళు అంతే. అందరూ పిల్లకాయలు ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎలా ఉన్నారు, వీళ్ళు అలా లేరు. అంటే నా దగ్గరే ఉన్నారు కాబట్టి పద్ధతిగా అన్ని కష్టాలు అన్ని భరించారు కాబట్టి. కష్టాలు భరించారా? బాబు పెద్ద పుస్తకంగా రాయొచ్చు కష్టాలు వస్తే, చాలా కష్టాలు. అన్ని పిల్లల చిన్నప్పుడు అసలు అలా అనిపించారు కదండి. ఇప్పుడు అలా అనిపించట్లేదు. ఇప్పుడు నన్ను గాని పిల్లల్ని గాని బయట చూసే వాళ్ళంతా వీళ్ళకి ఏమి అనుకుంటారు చూడ్డానికి. మేము పడిన స్ట్రగుల్స్ అవన్నీ చెప్తే గానీ ఎవరికి తెలియదు. కానీ మాకు ఇంకెవరికి చెప్పుకోము. నాకు చెప్పండి, ఇప్పుడు చెప్తున్నాను అంతేగాని నేను మా రిలేషన్ కానీ మా వాళ్ళకి ఎవరికి చెప్పను. అంత అవసరం మనకు లేదు. చెప్పడం వల్ల అయ్యో మన అనేసే ఫీలింగ్ ఉండదు. వీళ్ళేందులే అనే వాళ్ళు కూడా ఉంటారు, అది మాత్రం నిజమే. అందుకని మనం ఎందుకు చెప్పుకోవడము, మనం ఒకరి దగ్గరికి వెళ్ళి మనకు లేదని అడగట్లా. మనం ఉంటే తింటాము, మనకుంటే ఒక ఎక్స్ట్రా ఉందా పెడదాము ఎవరికన్నా, అంతే తప్ప ఒకరి దగ్గర మనం వెళ్ళి చేయి చాపడము అంతా లేదు. అదే మా పిల్లలు నేర్చుకున్నారు. అందుకే ఇప్పుడు సెట్ అయ్యారు. అప్పుడు అన్ని కష్టాలు పడి చూసి మీరు కూడా పసులు ఉన్నారు అమ్మతో పాటు? అంటే చిన్నోడు మీరు కాదు కదా, మీకంటే చిన్నోడు ఇంకొకడు ఉన్నాడు. వీడు చిన్న అబ్బాయికి అంత తెలియదు కానీ వీడు 2nd class అనుకుంటా. అప్పుడు నాకు లేదు పెట్టడానికి. ఆ రైస్ చేస్తే డబ్బులు లేదనేసి ఉప్మా చేసి పెట్టా. పక్కన షాప్లో అప్పు తీసుకొచ్చి 1/4 కిలో తెచ్చి ఉప్మా చేసా.
అది వీళ్ళకి మధ్యాహ్నం లంచ్ బాక్స్కి నేనే ఎత్తుకోపోయి ఇచ్చా. ఆడ తినిపించుకొని ఇంటికి వచ్చేస్తాను. మళ్ళీ నైట్ వస్తే నైట్ అదే పెట్టా. వీడు 2 రోజులు తింటాడు, 3వ రోజు అడిగేశాడు, ఏంది మమ్మీ నువ్వు రోజు ఇదే పెడుతున్నావు ఉప్మా నాకు అని. నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఆ మాట అడుగుతుంటే. కానీ వాళ్ళకి తెలియదు కదా అనేసి, లేదు నాన్న ఇది బాగుంటుందని చేసాలే అని చెప్పాను. మళ్ళీ మాకే పెడుతున్నావు నువ్వు తినవా అని. నాకు వద్దు, నాకు ఆకలిగా లేదంటే వీడు నాకు తినిపించాడు. అప్పుడు చాలా బాధ అనిపించేసి నేనే పక్కకి వెళ్ళి ఏడ్చుకున్నా. అప్పుడు నేను ఇస్త్రాకులు కుట్టేదాన్ని. ఓకే, ముందు హోటల్ లేదు అప్పుడు లేదు. అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ పట్టించుకునేవాళ్ళు కాదు. ఓకే, అప్పుడు నేను వెళ్ళి ఒక 150 తీసుకెళ్ళి ఒక 5 కేజీలు ఇస్త్రాకులు తెచ్చి నైట్ నిద్రపోలే 500 ఆకులు కుట్టా. కుట్టేసి మార్నింగ్ కల్లా 100 ఆకులు ప్యాక్ చేసుకొని 5 తీసుకొని చిన్న అబ్బాయిని సంకలో పెట్టుకున్నా. అవి చేతిలో పట్టుకొని మార్కెట్కి వెళ్ళి అవి అమ్మేసి ఆయన షాప్ అయిన భయపడిపోయాడు. ఏంది నువ్వు నిన్న తీసుకెళ్ళావు, అప్పుడే తీసుకొచ్చావు, ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో అన్నాడు. లేదన్నా నాకు ఇబ్బందిగా ఉంది, నేనే కుట్టాను అంటే. బాగా కుట్టావాన, ఓపెన్ చేసి చూసుకోండి మీరు అన్న. ఒక కట్టి ఇట్లా ఓపెన్ చేసి చూశాడు ఆయన. చూసి ఇంత బాగా కుట్టావు, నువ్వు నేర్చుకున్నావా అని. అవసరానికి నేర్చుకున్నాను అనేసి అన్న. పాపం ఇంకా డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చాడు. ఆ పక్కన లేడీస్ ఉన్నారు, వాళ్ళ వైఫ్. ఆ అమ్మకి ఎంత కష్టం ఉందో అంత కష్టపడి కుట్టింది అని ఎక్స్ట్రా ఇచ్చాడు. మాకే తెచ్చి రోజు అని. ఇంకా అప్పటి నుంచి మార్కెట్లో నాకు కావాల్సిన తెచ్చుకోవడము, పిల్లకాయలకి అంతా చూసుకుని అప్పుడు చేస్తా ఉన్నాం. అలా ఫస్ట్లో రోజు ఇస్త్రాకులు గుట్టిచ్చేసేవాళ్ళు. 2 days చిన్నప్పుడు సెకండ్ క్లాస్ అంత కష్టాలు పడ్డాను నేను. చాలా కష్టాలు పడ్డది మా అమ్మ. పిల్లకాయలకు కూడా తెలుసు కదా, వాళ్ళు కూడా పడ్డారు. వాళ్ళు ఏం హ్యాపీగా బాగా ఉన్న వాళ్ళు లాగా వాళ్ళు ఏం బతకలేదు. అంతే, అందరూ మా వాళ్ళు ఉన్నారు. అందరూ చూసి మనకేం అయ్యో వీళ్ళు ఇలా ఉన్నారు అనే ఫీలింగ్ ఎవరికి లేదు. అందరూ ఉన్నారు, అటు సైడ్ వాళ్ళు ఉన్నారు, ఇటు సైడ్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు మాత్రం అందరూ వచ్చి ఉంటారు. ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ ఫర్. నాకు తెలుసు కాబట్టి మా అమ్మ ఎన్ని కష్టాలు, నాకు ఒక్కడికి నాకు తెలుసు, మా తమ్ముడు తెలుసు. చూస్తుంటారు కదా మీ అమ్మ గురించి, అన్ని కష్టాలు పడి ఈ స్థాయికి తీసుకొచ్చారని. ఒక మాటలో ఏం చెప్పగలరు అమ్మ గురించి? అంటే అమ్మ గురించి ఏం చెప్పగలరు ఒక మాటలో? అంటే షీస్ ఎ గ్రేట్ మదర్, వెరీ గ్రేట్ మదర్. నిజంగానే ఐఎమ్ సో లక్కీ నిజంగా. ఎందుకంటే ఎవరు భరించలేరు, ఫస్ట్ ఎవరు చూసుకోలేరు, చాలా కష్టం. అంత కష్టాల్లో అసలు ఎన్ని వచ్చినా నా పిల్లలు నా దగ్గర ఉండాలి. వాళ్ళు లేదంటే నేను బతకలేను అసలు. వాళ్ళు ఉన్నారు కాబట్టే కదా అంత కష్టపడి చేసి పెంచారు మీరు. ఒకప్పుడు మా నాన్న పిల్లల్ని వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయాడు, నన్ను మా నాన్న తీసుకెళ్ళిపోయాడు. ఓకే, అప్పుడు వీళ్ళు లేదంటే నాకు మెంటలు. ఏడుస్తా ఉన్నాను, అన్నం తినకుండా 2 రోజులు ఏడుస్తా ఉంటే మా నాన్న కోపం వచ్చేసింది. ఎందుకు బాధపడతావు, వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకెళ్ళినారు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నీకు కావాలంటే నేను పెళ్లి చేసేస్తాను, వాళ్ళ పిల్లలు వాళ్ళు సాకుకొని వదిలేసుకున్నాను. భలే కోపం వచ్చేసింది. నేను ఇప్పుడు నా ఏజ్ ఎంత, అప్పుడు వీళ్ళ పిల్లలు అప్పుడు నాకు 24 or 25 ఉంటే. ఇప్పుడు ఇంత బిడ్డ నేను ఇంత ఉండి కూడా నువ్వు నీ బిడ్డ కోసం ఆలోచిస్తున్నావు. నా బిడ్డలు చిన్న పిల్లకాయలు, వాళ్ళకి ఎవరు పెడతారు అన్నం, ఎవరు చూస్తారు, వాళ్ళని వదిలేయమంటున్నావు నువ్వు. నేను ఇప్పుడు బతకగలను, నన్ను కోసం నువ్వు బాధపడుతున్నావు కదా, నా బిడ్డల కోసం నేను ఎంత బాధపడాలి, వాళ్ళు లేనిది నేను ఉండను, చచ్చిపోతాను నేను అని చెప్పి గొడవ వేసుకున్నా. వీళ్ళని వాళ్ళ ఊరు దగ్గర విలేజ్ దగ్గర స్కూల్లో జాయిన్ చేయించాడు వాళ్ళ నాన్న. దొంగగా వెళ్ళి తీసుకొచ్చేసా నేను. కారు తీసుకెళ్ళి మా నాన్న తీసుకొని వెళ్ళి వీళ్ళు వీడు రెడీ అన్నాడు, చిన్నోడు రాని అన్నాడు. మా డాడీ కొడతాడు అన్నాడు. అంతే, నేను ఏడ్చేస్తా ఉంటాను. ఇంకా రానంటున్నాడు, ఏం చేయాలి నేను అని. మళ్ళా వార్డెను చెప్పాడు, మీ అమ్మ చూడు ఎంత దూరం నుండి వచ్చింది, అమ్మ కావాలరా, నీకు ఎవరు చూస్తారేమని చెప్తే మా డాడీ కొట్టి తీసుకొచ్చేస్తాడు మళ్ళీ అనేసి అన్నాడు. అంటే అప్పుడు లేదు, మీ అమ్మ నిన్ను కాపాడుతుంది, నువ్వు వెళ్ళిపో, మీ తాత ఉన్నాడు కదా అంటే అప్పుడు వచ్చారు తీసుకొని లగెత్తో. నాకు ఆనందం అసలు, పిల్లలు వచ్చారని. మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు. అయ్యో, 1 dayకి అసలు విసిగిపోయాను నేను.
చచ్చిపోవాలి కానీ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను నేను. సూసైడా? ఎందుకు? వీడు 11 ఇయర్స్ అప్పుడు కూడా చచ్చిపోవాల్సింది నేను. 11 ఇయర్స్ కాదు, 11 months అప్పుడు. ఓ, ఎందుకు, ఏమైంది? ఇంట్లో ప్రాబ్లం వల్ల మందు తాగేసాను. అప్పుడు మళ్ళీ సేవ్ అయిపోయా. వాడు చిన్న బిడ్డ, నోరు మమ్మీ అనేది తప్ప ఏం రాదు. అట్ట అడుగులు వేస్తూ ఉన్నాడు వీడు. అప్పుడు అట్లా వచ్చేసింది సిచ్యువేషను. అట్లా అని మళ్ళీ చచ్చిపోవడం అనేది మళ్ళీ మానేసా. నేను ఇప్పుడు బాగున్నప్పుడే ఎవరు చూడట్లే, నేను లేదంటే నా బిడ్డల్ని ఎవరు చూస్తారు అనే ఫీలింగ్ వచ్చేసి ఎన్నైనా సరే కష్టపడతాను. నాకున్న టాలెంట్ వంట చేయడము చేస్తాను. ఎందుకు మనం చచ్చిపోవాలి? అలా స్టార్ట్ అయింది హోటల్. అలా హోటల్ స్టార్ట్ చేశారు. నాకేం ఆస్తులు అన్నీ ఏం అవసరంలా, దేవుడు ఇచ్చిందే చాలు. రత్నాలు లాంటి 2 కొడుకులు. నా బిడ్డల్ని బాగా చూసుకొని ఉంటే చాలు నాకు. మళ్ళీ తర్వాత ఏదో జరగని అనుకున్నా. ఇప్పుడు కూడా నేను వీళ్ళు చెప్తున్నా చూడు, డబ్బులు అడుగు దేవుని అని అడగను నేనేమి. నా పిల్లల్లో మేము ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్. ఆరోగ్యంగా ఉంటే మనం ఇంకో 10 రోజులు బతుకుతాం కదా. ఇంకా ఆరోగ్యంగా ఉండాలి. మేము కష్టపడుకునింది ఏదైనా సరే సక్సెస్ రావాలి మాకు, అంతే. ఒకరి మీద ఆధారపడకూడదు. అట్లనే అనుకుంటాను. ఇంత గ్రేట్ మదర్ అండి. అబ్బా, నిజంగానే అదృష్టం చేసుకుని పుట్టేశారు మీరు. ఎక్కడ పెద్ద మచ్చ ఉండి ఉంటది. లేదంట. నేను ఎక్కువ ఏంటంటారు, నమ్మకాలు ఎక్కువ నమ్మ అనమాట. ఇప్పుడు నేనంటే ఇంతకు ముందు వీళ్ళు చిన్నపిల్లకాయలప్పుడు వారంలో 3 రోజులు ఒక్క పొద్దు ఉండేదాన్ని, సాయంత్రం వరకు. అట్లా ఉండి చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఏజ్ అయ్యే కాడికి నాకు పని ఎక్కువ. అందులో ఇప్పుడు అంతా రోగాలు ఇవి వస్తున్నాయి కదా, గ్యాస్ ట్రబుల్ అవి. అప్పుడు లేదు, ఇప్పుడు వస్తున్నాయి. తినకపోతే గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది, హెడ్ ఏక్ వచ్చేస్తుంది అన్ని. అందుకు నా వల్ల కాకుండా మనము వంట చేస్తాము, టేస్ట్ చేయాలి ప్రతి ఒక్కటి, నాన్ వెజ్ కానీ ఏదైనా కానీ. మనం ఇలా ఆలోచిస్తే మనకి బిజినెస్ ఇంపార్టెంట్ కదా అని మానేసా. అలా అని గుళ్ళకి కూడా పోవాలంటే ఒకటే పోలేను నేను. వీళ్ళు పిలిస్తే రారు. పోవాలన్న దాన్ని ఏమంటారు, పట్టుదల ఉంటే అట్లనే వెళ్తారు. ఎక్స్క్యూజ్ చెప్పకూడదు. నేను నాకు చెప్తావు కదా, ఎక్స్క్యూజ్ చెప్పినట్టు చెయ్యాలంటారు, చేసారా అని చెప్పి. అట్లా ఇది కూడా చూస్తా, అన్నిటికీ పెడతారు. లాజికల్ తో డిబేట్ చేస్తానంటే అసలు నాతో డిబేట్ చేయలేరు. లాజిక్సే ఉండవు అమ్మ దగ్గర. అమ్మే లాజిక్. నేనేమన్నా నోర్మయ్యి అంటాను. లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు, చూసుకొని కూర్చోవాలంటే. అంతేగా, అలానే కాబట్టి ఇప్పుడు ఇన్ని చెప్పిన తర్వాత రేపు వచ్చే కోడల గురించి అసలు కామెంట్స్ లో చేసుకోబోయే అమ్మాయి అదృష్టవంతురాలు, అలాంటి అల్లుడు, అది అలాంటి అబ్బాయి, అలాంటి అత్తమ్మ దొరకాలంటే వీడు మెయిన్ పెళ్లి చేసుకోవడం కదా. ఇదేంటండి, ఏదొక హార్ట్ బ్రేకింగ్. అది కూడా నా వల్ల చెప్పేస్తాడు, నీ దగ్గర ఉండలేరు మా వద్దు అంటాడు. ఎందుకురా అంటే నేను టార్చర్ పెడతానంట. ఎలా అంటే పని చేయాలంట. ఇంకా పని చేయకుండా కూర్చోబెట్టడానికి ఆ అమ్మాయి ఏమన్నా చిన్న ముసలావిడ కూర్చోబెట్టి నేను చూసుకోవడానికి. ఇది చెప్పినావు కదా, ఇప్పుడు అసలే రారు, వచ్చేవాళ్ళు కూడా రారు. వచ్చేవాళ్ళు కూడా రారంటే వాళ్ళకు ఉండాలి ఇంట్రెస్ట్. ఓకే, ఫ్యామిలీ ఎవరైనా అంతే కదా. ఖచ్చితంగా ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ అన్ని చూసుకోవాలి కదా. బాధ్యత అనేది మ్యారేజ్ అయితే అమ్మాయిలకి ఇమీడియట్లీగా రావాలి కదా. మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి నేను చేయడానికి, పెళ్లి చేసుకోవడానికి, అదే షోకేజ్లో బొమ్మ పెట్టుకోవడానికి నేనా? అయ్యో రామ, నువ్వు ఇట్లుంటే అసలే రారు. సీరియస్ చెప్తున్నా. సర్లే, నాకేం చెయ్యొద్దులే, మీరు చేసుకొని మీరే ఉన్నది. అట్లా కాదు, ఫ్యామిలీ నాకు కలిసి ఉండాలి, కలిసి కాంప్రమైజ్ సర్దుకోగల. నేనేమంటున్నా, కానీ ఇప్పుడున్న అమ్మాయిలు ఎవరు అట్లా లేరు. ఎవరు అందరూ ఇండిపెండెంట్ గా చేయాలి. నేను ఒక్కటే వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ. మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్, అందరిని కాదు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. ఇందాక దాకా అమ్మ తిడుతుంది, అమ్మ పనులు చేపిస్తారు, అందుకని వద్దన్నారు. ఇప్పుడు అసలు ఇండిపెండెంట్ గా ఉండే అమ్మాయిలు ఉన్నారు, అందుకే ఇండిపెండెంట్ గా ఉండొద్దా అండి? ఇండిపెండెంట్ గా ఉండే అట్లని కాదు. అంటే కొంతమంది ఎట్లుంటారంటే, అదే అందరిని అనట్లేదు నేను, కొంతమంది మాత్రమే నా వరకు, నా హస్బెండ్, నా పిల్ల అంటారు. కానీ ఫ్యామిలీ, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ని పట్టించుకోరు ఎక్కువ. ఎంతమంది ఉన్నారు, అమ్మ తమ్ముడు, మీ ఇద్దరిని పట్టించుకోవడం పెద్ద ఫ్యామిలీ మెంబర్స్. మమ్మల్ని వద్దంటే ఇంకా వెళ్ళిపోడొస్తాం.
ఏళ్ళు ముడుస్తాం ఇంకంతే. ఈ లెక్కలో ఉంటే ఇంక అమ్మాయిలు ఇంకేం చేయాలా? నేను చెప్తున్నాను అంతే, ఎట్లా ఉండాలని. ఫ్యామిలీ అంటే ఏదో మీ ఇంట్లో ఒక 15 మంది ఉంటారు, అందరికి వండి పెట్టాలంటే బాధ, కానీ ఉండేది ఒక ఆవిడ ఒక తమ్ముడు. కరెక్ట్. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు కూడా నా వల్ల కాదు, ఎక్కువ పని చేసుకోవడం వల్ల నాకు ఈ హ్యాండ్ అంతా నొప్పి వస్తుంది. అయ్యో. నేను ఇంట్లో మనిషిని పెట్టుకున్నామంటే నేను మార్నింగ్ బిజీగా ఉంటాము, ఈవినింగ్ ఎవరు సెట్ కావట్లేదు. అందులో ఎందుకులే ఇంటికి మళ్ళీ మనం అదే పనిగా వాళ్ళ కోసం ఉండాలి, ఎందుకు వచ్చింది బాధ అనేసి తీసి పెళ్లికి సింగ్ చేస్తావా? పెళ్లికే అవుతుంది మరి ఇప్పుడు ఇది. అట్లానే అందరూ షాప్ దగ్గర కానీ బయట ఎవరన్నా అంటారు, కొడుకు పెళ్లి చేయవా అని. అంటే వీడు నేను ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ సంవత్సరం అన్న నీకు పెళ్లి చేయాలి కదరా అంటే, నాకు పెళ్ళే వద్దు నీ వల్ల అనేసి అంటాడు. నేనేందిరా, నువ్వు టార్చర్ పెడతావు కదా అంటాడు మాట్లాడితే. ఇప్పటి నుంచే సపోర్ట్ చేస్తున్నారు మీరు మీకు వచ్చే వైఫ్ టార్చర్ అంటే ఇంక ఇంట్లో వంట చేసుకోవడము అవి కూడా చేసుకోకుండా ఉంటే అవన్నీ నేను చెప్పినానా? ఇంకా టార్చర్ అంటే ఎలా ఉంటది చెప్పు, నా నుంచి టార్చర్ అంటే ఎలా ఉంటది? నాకేం తెలుసు. ఇప్పుడు మగవాడైతే మొగుడంటే వాడు తాగి వస్తాడు, తిరిగి వస్తాడు, కొడతాడు నన్ను ఇంటికి వచ్చా అంటే అది టార్చర్ అంటారు. నేనేం టార్చర్ పెడతాను? ఇంట్లో వంట చేసుకొని ఏదో వాళ్ళు ఇస్తే నేను తినాలని అనుకుంటాను కదా. కాదు, కొన్ని నేను ఎక్స్పీరియన్స్ అంటే చూసింది ఏంటంటే అత్త గొడవల మధ్య గొడవలు, ఈ పెత్తనాలు గిత్తనాలు ఉంటాయి, అవన్నీ వాటి వల్ల నేను వాటి గురించి ఎక్కువ భయపడతా ఉంటా. వీళ్ళిద్దరు గొడవపడి మధ్యలో నన్ను లాగి దాన్ని ఏమంటారు, నన్ను పట్టేస్తారు వీళ్ళు. అట్లా ఏమనుకోను నేను. నువ్వు అనుకో, మిగతా వాళ్ళు అనుకుంటారు కదా. మమ్మల్ని ఇప్పుడు నేను పెద్దగా ఉండాలి, నాది పెద్దరికము అనే పెద్దగా నేను ఫీల్ అవును. నేను ఇంత ఏజ్ వచ్చినా కూడా నేను చిన్నపిల్లలాగానే ఇప్పుడు ఏదన్నా చూసాను అనుకో, నా బిహేవియర్ అట్లే ఉంటది. ఎవరితోనైనా ఫ్రెండ్లీగా మాట్లాడతాను, బాగా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఇంకేం ఆల్రెడీ ఒక అమ్మాయి ఏంది మీకు చెప్పట్లేదు, దినేష్ గారు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. చెప్పాను అది కూడా 2 years అప్పుడే. రే నీకు లవ్ మ్యారేజ్ ఏదన్నా అంటే నాకు చెప్పు, నేను నో అని చెప్పను, కాకపోతే మంచి అమ్మాయిని సెలెక్షన్ చేసుకుంటాను అంతే. మంచి అమ్మాయి అంటే మీ దృష్టిలో ఎలా చెప్పండి, అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలా ఉండాలి ఆ అమ్మాయి చెప్పండి. మంచి అమ్మాయి అంటే రాసుకోండి, ఎవరైనా వింటున్నారు. మంచి అమ్మాయి అంటే చేసుకున్న అబ్బాయిని బాగా చూసుకోవాలి, ఓకే. ఒక అత్త ఇంట్లో ఉండే వాళ్ళని మర్యాద ఇచ్చి వాళ్ళని చూసుకోవాలి. మళ్ళీ పెళ్ళి అవగానే మా ఇంటైనా నేను అని చెప్పి సపరేట్గా వెళ్ళిపోవాలని అట్లాంటి ప్లాన్లు అంతా ఉండకూడదు. ఏదో వచ్చామా హ్యాపీగా అందరూ కలిసి హ్యాపీగా ఉండాలి అంతే మంచి వాళ్ళంటే. అంతేనా? అంతే. ఇంకా నాకు వాళ్ళ నుంచి ఇంకేం అవసరం లేదు. ఎంత కట్నం తీసుకురావాలి? కట్నం అస్సలు నేను అడగట్లేదు. కెమెరా ఆఫ్ చేయండి. ఇప్పుడు అడుగు, ఇప్పుడైనా అప్పుడైనా సరే కట్నం ఇచ్చారు అనుకో మన వాళ్ళు ఎందుకు, అవంతా అవసరమే లేదు. చెప్పేది కట్నం అవసరం లేదు, నాకేం కట్నం అవసరం లేదు. తనకి పెట్టేదంటే తనకి పెట్టుకోవచ్చు, మీకు వాళ్ళ ఇష్టము. ఇప్పుడు ఆ అమ్మాయి నాకెందుకు ఇస్తారా, ఉంటే మీకుంటది, వాళ్ళ ఫ్యామిలీ కదరా, నాకు ఇస్తారా వాళ్ళు? అంతే. ఇప్పుడు ఆ అమ్మాయి నాకు ఇస్తే నీకు ఇచ్చినట్టు కాదా? నాకు ఇస్తే అంటే నాకు ఇచ్చినట్టు కాదు, మీరు లైఫ్ లో మీరు బాగుంటారు అంతే. నాది ఏముందిరా, నాకు ఎప్పుడు బీపీ ఎక్కువ అయిపోయిందంటే ఎప్పుడు ఎగిరిపోతాను నాకే తెలియదు. నాకు ఇప్పుడు నాది అయిపోయింది, ఇంకా పిల్లలు వాళ్ళ లైఫ్లు బాగుండాలి అంతే. నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో తెలీదు, అంతేగాని వాళ్ళు బాగుండాలి కదా. ఇప్పుడు ఎవరిదైనా ఇప్పుడు అమ్మాయి అనుకో తెచ్చుకునింది నాది అనుకోకుండా నా భర్త నా ఫ్యామిలీ అనుకుంటే, నేను అదే చెప్తున్నా, నాది అనుకోకుండా మనది అనుకుంటే బెటర్, బాగుండాలి. ఇప్పుడు నేనేది సంపాదించిన వాళ్ళకే కదరా, ఏదైనా కూడా ఒక వస్తువు కానీ ఒక బంగారు కానీ ఒక డబ్బు కానీ ఏదన్నా కానీ వాళ్ళకే కదా. నేనేమన్నా తీసుకోపోతానా? తీసుకోబోర్లేండి. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి నాకు తెలీదా? అదే వాడికి తెలిసినా తెలియకపోయినా ఉండేది అదే వాస్తవం. చెప్పరు ఇప్పుడు మీరున్నారు. నేనేం చెప్పాను కదా చేసుకోమన్నాను, మంచి అమ్మాయిని చూసి చేసుకో, నేనేం వద్దని చెప్పను. మన అమ్మాయి అనే ఫీలింగ్ ఏం లేదా? ఆ ఫీలింగ్ కూడా ఏం చెప్పలేదు. లేదా? చెప్పలేదు. ఇప్పుడు జనరేషన్ వేరు కదా, అట్లని చెప్పాను. ఇప్పుడు జనరేషన్ అట్లేదు, ఏమో కొంతమంది ఉంటారు అడిగే వాళ్ళు, అండర్స్టాండింగ్ ఉండాలి అంతే దేనికైనా.
ఇప్పుడు ఇంతకు ముందు నేను మ్యారేజ్లకి మా రిలేషన్కి ఎక్కడ కలిసేదాన్ని కాదు. ఇప్పుడు మన పిల్లలకి పెళ్లి చేస్తే 10 మంది రావాలి కదా అని ప్రతి పెళ్లికి చెప్పినా ఏ ఫంక్షన్కి చెప్పినా వెళ్ళేసి వస్తాను. నా ఫీలింగ్ అది. ఏది పెళ్ళికి వెళ్తే మన వాళ్ళ పిల్లలకి మన ఇంటికి వస్తారు కదా, మనం ఒకరికి వెళ్తేనే కదా మన ఇంటికి వస్తారు. దవడలు నొప్పి వస్తుంది ఈరోజు నాకు నవ్వి నవ్వి. ఎందుకు రావాలి, సింపుల్ మ్యారేజ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావు పని అయిపోతుంది. అదేం అనాథుల మనం అనాథలే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న రూల్ ఉందా? ఏం రిజిస్టర్ అంటే ఒకవేళ ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు వెళ్ళి చేసుకుంటారు, లేదా ఎవరు లేని వాళ్ళు చేసుకుంటారు. మనకేమా కర్మ. నేను చెప్తున్నా చూడండి, మీ కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు మీకెలా తెలుసు నన్ను అడుగుతారు, నాకు తెలియదండి, ఏదో ఊరికే రాయేస్తున్నాను అంతే. చేసుకోమనే చెప్పాను. ఒక లుక్ ఇచ్చి చేసుకోమనే ఎట్లా చేసుకుంటారు చూస్తే అలానే ఉంది యాక్చువల్లీ. నాకు ఉంటాయి కదా ఆశలు, మా అబ్బాయికి పెళ్లి చేసుకోవాలి, అందరూ వచ్చి చూడాలి, గొప్పగా చేసుకోవాలి, గొప్పగా పెళ్లి చేయాలి. ఇప్పుడు మ్యారేజ్లు కూడా పిలుస్తాను పోదామనేసి, పిలుస్తాను, డ్రెస్సింగ్ అన్ని చెప్తాను, ఇలా వేసుకో అలా వేసుకో. ఏం వద్దు నాకు, సింపుల్ గా నైట్ డ్రెస్ లో వచ్చేస్తాను. నైటీ కాదులే, నైట్ డ్రెస్ లో వచ్చేస్తాను అంటాడు. ఇప్పుడు ఇక్కడికి కూడా సరే ఇలా ప్యాంటు షర్ట్ వేసుకోవాలంటే ఇబ్బంది పడతాడు. ఏడ పడితే ఆడ అట్లే పోవాలంటాడు. సింపుల్ టీ షర్ట్. ఎప్పుడన్నా ఎడైనా పోవాలంటే ఇట్లా ఉండు అని చెప్పాను అనుకో, ఇంకా నా క్లాస్ బిస్తాడు వీడు. నువ్వు చెప్పావు, నేను బయట వెళ్ళేటప్పుడు షూలు వేసుకోమంటాను కదా, ఎందుకు వేసుకోమన్నావు, నాకు ఎంతో ఇదిగా ఉంది, కాలు నొప్పి వస్తుంది, నేను చెప్పులు వేసుకుంటా కదా అంటాడు. ఒక్కటి కూడా వినడు. డ్రెస్సింగ్ మార్చుకోమంటాను, మామూలుగా అవేమి ఇక్కడి వరకు ఏం డ్రెస్సులు రావే, ఫార్మల్స్ అలాంటివి తెచ్చుకోమంటాను. బయట వెళ్ళేటప్పుడు నాకు వద్దు అంటాడు. ఓన్లీ టీ షర్ట్లు, నైట్ ప్యాంట్లు. ఎన్ని తెలుసు, అన్ని బ్లాకే. మళ్ళీ ఇంట్లో అసలు ఇట్లా కబోర్డ్ తీస్తే కలర్ ఎక్కడో మిస్ అవుతుంది, మొత్తం బ్లాకే. వాడు చిన్నవాడు కూడా అంతే, వీడిని చూసి వాడు చెడిపోయాడు, వాడు బ్లాకే. మిషన్లో వేస్తాను కదా, ఎవరు బట్టలు తెలియదు నాకు, అన్నీ మర్చేసి తోహేస్తాను నేను. ఇంకా ఏడన్నా పోండి అనేసి అట్లా. మళ్ళీ నన్ను కూడా తీసుకొచ్చాడు ఇందులోకి. నాకు ఇప్పటికే ఒక 10 ఉంటాయి బ్లాక్ శారీస్. బ్లాక్ తెచ్చుకోమా నువ్వు, ఇప్పుడు కూడా అడిగాడు నిన్న, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, బ్లాక్ శారీ తెచ్చుకోవచ్చు కదని. ఎందుకురా చంపుతావు అని. ఒకవేళ 2-3 డ్రెస్సులు పెట్టుకున్నాను అనుకో, ఎందుకు పెట్టుకున్నావు, ఊరు వెళ్తున్నావు, నువ్వు అక్కడే ఉంటావు, సెటిల్ అయిపోతావా అంటాడు. అలా నన్ను ఎలా తలదింటాడో వీడు. పెళ్లి గురించి అడిగినందుకు మీ మమ్మీకుండే కోరికల్లో సహా ఎలా అంటే ఇంత నవ్విస్తున్నారు మీరు. ఇన్నోసెన్స్, సో మచ్ ఇన్నోసెంట్. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా నేనుంటే కాసేపు కూర్చున్నాం అంటారు. నాకేమో టైం ఉండదు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి టైం ఉండదు. ఎప్పుడన్నా ఫోన్లో కానీ లేదా ఏదన్నా బయట ఎప్పుడో కలుస్తామనుకో, అప్పుడు మాట్లాడుతూ ఉంటే ఇంకా కూర్చోవాలనిపిస్తుంది వాళ్ళకి. నాకేమో టైం ఉండదు కూర్చోడానికి. నేను ఫోన్ బయట అందరూ వస్తారు, బాగా కాసేపు కూర్చోవచ్చు కదా, మాట్లాడుకోవచ్చు అని. నాకు ఫోన్లు మాట్లాడడం కూడా చిరాకు. ఫోన్లు కూడా ఎక్కువ మానేసా. నేనే మాట్లాడుతుంటా. ఎప్పుడు మాట్లాడేదాన్ని, ఇప్పుడు మాట్లాడను. ఎక్కువ మాట్లాడుతూ ఉంటే తలనొప్పి వచ్చేస్తుంది. తలనొప్పి ఎందుకు అనేసి టైం ఉండదు. మరి వాళ్ళతో మాట్లాడుతుంటాను, నా వరకు నిలిచిపోతుంది అనేసి అందరూ హెడ్ ఫోన్స్ అయ్యి పెట్టుకొని మాట్లాడతారు, నేను చేతిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాను కదా. అందులో నేను ఇవి చూస్తూ ఉంటాను ఎక్కువ. ఇప్పుడు ఈ వీడియోలు చూడడం వల్ల ఫోన్ మీద ఇంట్రెస్ట్ పోయింది, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేది పోయింది. అవి చూస్తూ ఉంటాం కదా, నిజంగానే మైండ్ వెళ్ళిపోతుంది దాంట్లోకి. అది ఇట్లా ఇట్లా అంటూ ఉంటే ఇంకంతే, ఇంకా పక్కన కెమెరామెన్ పడిపోయి అవుతున్నారు. అది అలవాటు అయిపోయింది. అవతల వాళ్ళు నాకు క్లోజ్గా ఉండే వల్ల, ఏం దేవి నువ్వు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటావు. నాకు నా మూడుని బట్టి నేను బాగుంటే ఏముంటాను, రీల్స్ చూస్తానంట. కోపం వచ్చింది అనుకో, బూతులు తిట్టేస్తాను. నీకెందుకు పెట్టేది ఫస్ట్ ఆన్లైన్లో ఉంటే నీకెందుకు ఆడండి. అది ఇప్పుడు
ఫోన్ అంటే ఇంకా నాకు సినిమాలు చూడడం, ఇంట్లో టీవీ రిపేర్ అయిపోయింది అది చెప్పలేదు నేను. వీడు ఆ టీవీ కూడా ఇట్లా పడిపోయింది కింద, పడిపోయి కూడా ఇప్పటికి 9 months 10 months అవుతుంది, ఇంతవరకు నా మొహం టీవీ పెట్టలేదు. ఆ టీవీ లేదు కదా, ఇంకా ఫోన్లో అన్నా నేను టీవీ చూసుకోవాలి కదా. సినిమాలు ఏదో ఒకటి పెట్టుకుంటాను, ఆడ పెడతాను, నా పని చేసుకుంటా. వంట రూమ్లోకి వెళ్ళాను అనుకో, ఆ పైన ఏదన్నా పెట్టి టీవీ ఫోన్ ఆడబెట్టేసి చూస్తా నేను వర్క్ చేసుకుంటా. ఓకే, అప్పుడు ఆన్లైన్లో ఉన్నట్టే కదా. అవతల వాళ్ళు ఏమంటారు, ఏందేవి ఆన్లైన్లో ఉండవు, ఏం చేస్తున్నావు అని క్వశ్చన్. రిప్లై కూడా నేను కోపం వచ్చేస్తుంది, వీళ్ళకి ఎందుకు నా బాధ నాదని. వీడు టీవీ తేరా అంటే, మా ఫోన్ నువ్వు ఎప్పుడు చూస్తావు టీవీ, మధ్యాహ్నం వరకు బిజీగా ఉంటావు, మళ్ళీ వచ్చి తిని పడుకోవాలి కదా, నువ్వు టీవీ చూస్తావు కూర్చుంటావు, నువ్వా ఫోన్ చూసుకో కాసేపు, టీవీ వద్దు ఏమొద్దు. ఇప్పుడు గొడవ టీవీ కోసం తెచ్చి మనీ. ఏంటండి అయితే టీవీ ఎందుకు కొనలేదు? లాజికల్ పాయింట్. టీవీ చూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, తెచ్చినా వేస్టే. నేను తెస్తే పెద్ద టీవీ 92 inches కానీ 100 inches కానీ తెద్దాం అనుకున్నా. అది కాస్ట్ చూస్తే 1,50,000 ఉంది. సర్లే సేవ్ చేసుకొని తెచ్చుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సెకండ్ పాయింట్, ఈ టీవీ చూడదు. మేము ఇంట్లో ఎవరు టీవీ చూడం, మాక్సిమం మొబైల్లోనే ఉంటాము. పడుకుంటే తినేసి పడుకుంటది, చూస్తే గీస్తే 2 hours 3 hours. దానికి ఎందుకు అంత డబ్బులు పెట్టి టీవీ పెట్టి, దానికి ఒక కరెంట్ బిల్లు పెట్టి, దానికి ఒక డిష్ కనెక్షన్ పెట్టి, ఎందుకు డబ్బులు వేస్ట్ పనులని చెప్పి. లాజికల్ అంటే డబ్బుల గురించి అని కాదు కానీ లాజికల్ పాయింట్ అంతే. మేము వీడియోస్ చేసేటప్పటి నుంచి ఎక్కువ టీవీ చూసేది లేదు. అంటే నేనేమంటే వీడియో పెట్టాను అనుకో, ఈరోజు వీడియో పెట్టాడు అనుకో, నేను వాట్సాప్ లో స్టేటస్ లో పెడతాను, మా వాళ్ళు ఎవరు చూసారా అని చూస్తాను, ఎంతమంది చూసారా అని చూస్తాను. మళ్ళీ ఇన్స్టాలోకి పోతాను, ఎన్ని లైక్లు వచ్చాయా, ఎవరు కామెంట్లు ప్రతి ఒక్క కామెంట్ చదువుతా. వీడు చూసాడు చూడండి నాకు తెలియదు కానీ ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను. బ్యాడ్ గా పెట్టారా గుడ్ గాని, బ్యాడ్ అంటే మనకి ఏమి రాదు. వీడిని నేను లేనప్పుడు వీడిని తిడతారు, ఏరా అమ్మలేదు ఏమి అట్ట ఇట్లా అనేసి, అంతేగాని ఇంకా ఏదన్నా అడుగుతారు కదా అప్పుడు చెప్తాను, ఒక అబ్బాయి ఇలా పెట్టాడరా చూసుకోరా అని చెప్తాను. లైక్లు ఎన్ని వచ్చాయి అవి చూస్తా ఉంటాను. ఇదే పని నాకు వీడియో పెట్టినప్పుడు అంతా. అంతే. ఇంకా టీవీ అంటే ఉంటే ఒకవేళ ఏదన్నా మూవీస్ కానీ, సీరియల్ పిచ్చలేదు నాకు. నేను అస్సలు చూడను, నాకు ఇష్టం ఉండదు అసలు. అవి తలకాయ నొప్పి, అవి చూస్తే మనకి లేని బీపీ వచ్చేస్తుంది నాకు. ఇంతకు ముందు 1 year బ్యాక్ గుప్పిడంత మనసా ఏదో ఉంది కదా, మా టీవీలో వస్తుంది, బ్రహ్మగుడి ఏవో ఉన్నాయి, బ్రహ్మముడి. ఆ రెండు చూసేదాన్ని నేను ఇంట్రెస్ట్ గా. సగం వరకు బాగా వచ్చింది, మళ్ళా వేసాడు దాన్ని. వాళ్ళు ఏదేదో మార్చేస్తారు దాన్ని. అది ఫస్ట్ లో చూసేదాన్ని, మళ్ళీ మానేసా, పిచ్చి పడుతుంది మానేసా. ఈ రెండు కొంచెం బాగుంటే చూస్తా ఉన్నాను. తర్వాత ఇది కూడా ఇంట్రెస్ట్ పోయింది, మనకి సీరియల్ వద్దు ఎందుకు, వాళ్ళ వల్ల మనకెందుకు తలకాయ నొప్పి బీపీ వచ్చేస్తుంది నాకు. కానీ రేపు ఏం జరుగుతుందా, ఇప్పుడు ఏం జరుగుతుందా అది ఒక టెన్షన్. వీళ్ళు చిన్న అబ్బాయి వచ్చి ఎప్పుడన్నా క్రికెట్ పెడతాడు వచ్చి, రే నేను సీరియల్ చూడాలిరా పెట్టరా అంటే కూడా పెట్టడు. అందుకు మనకి సీరియల్ పిచ్చొద్దు, ఏదన్నా మూవీ వచ్చిందా మంచిది చూసేస్తాం, అయిపోయింది అంతే. ఇప్పుడు కూడా నేను ఫోన్లో మూవీస్ ఏదన్నా మూవీస్ మళ్ళీ గోస్ట్ వీడియోస్ చూస్తా ఉంటాను. వంటర్ విహార్ అనేసి అతను చేస్తాడు, తను చూస్తాను. తను ఇప్పుడు 4 months నుంచి ఎత్తేసాడు, చేయట్లా, మానేసాడు. ఇంకా ఆ అబ్బాయి ఎందుకు చేయట్లేదో తెలీదు, అడుగుదాం, నాకు తెలిసిన ఫ్రెండే అడుగుతా. 4 months నుంచి చేయట్లేదు, నేను బాగా చూసేదాన్ని, మళ్ళా నేను కూడా ఫాలో అవుతున్నాను, చేయట్లే. ఇంకొక అబ్బాయి రాయల్ విహార్ అని వచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్. పర్లేదు, నేనేం తప్పేం చెప్పట్లేదు, తప్పేలేదు. ఆ అబ్బాయి సూపర్ గా చేస్తాడు, దయ్యాన్ని చూపిస్తున్నాడు, జిన్ను దయ్యం అవి ఇవి అని చూపిస్తున్నాడు. నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. వీళ్ళు అరుస్తా అంటారు కానీ భయపడినా కూడా నేను ఇంట్రెస్ట్ గా, మా చిన్నోడైతే ఫోన్ ఇట్లా పెట్టి చూస్తా ఉంటాను కదా, అక్కడ పెట్టేసి ఇట్లా అంతే దాన్ని ఇట్లా తోహేసి వెళ్ళిపోతాడు, చూడద్దు అని. అంత పిచ్చి నాకు. అవి చూస్తాను రోజు, వాళ్ళు వారానికి 2 పెడతాడు అబ్బాయి, అవి వచ్చినవి రానివి చూస్తానే ఉంటాను. కాదమ్మా, ఇప్పుడు ఒక టిపికల్ క్వశ్చన్ అడుగుతాను నేను, దీనికి ఆన్సర్ చెప్పండి మీరు. పెద్దోడు ఎక్కువ ఇష్టం, చిన్నోడు ఎక్కువ ఇష్టం? అయ్యో దేవుడా,
వద్దు, ఆల్రెడీ ఇంట్లో గొడవ అవుతుంది నీకు. మా చిన్నోడు ఎప్పుడు వాడంటేనే ఇష్టం, వాడు ఏం చేసినా గమ్మున ఉంటది. నేను గుడి దగ్గర దొరికానా అని అడుగుతారు ఎప్పుడైనా? మా అమ్మతో చెప్తా ఉంటాడు, వాడినంటే సపోర్ట్ చేస్తుంది, వాడు అడిగితే ఏమన్నా ఇస్తుంది అనేసి రోజు గొడవ. నాకు వాడెక్కువ కాదు వీడెక్కువ కాదని నేను మధ్యలో వాళ్ళకి పంచాయతీ చెప్తా ఉంటాను. మళ్ళీ ఇది కానీ విన్నారనుకో అంతే. అంటే మీ మైండ్లో ఉన్నారు ఎవరో ఒకరు? అట్లా ఏం లేదు, ఇద్దరు పిల్లలు ఒకటే కదా నాకు. కాకపోతే నేను వీడియోలు చేస్తున్నాం, క్లోజ్గా ఉంటాం, బాగా మాట్లాడుకుంటాం, నవ్వుకుంటాం ఫ్రెండ్లీగా. ఓకే. వాడు ఎక్కువ అట్లా మాట్లాడు, సైలెంట్ పర్సన్. వాడికి కోపం, చిన్నవాడు కదా, ఏదన్నా అన్ని ఎట్లా ఫీల్ అవుతాడు వాడు. వాడికి ఇస్తాను, వాడికి చేస్తాను అనేటట్టు వాడు ఫీల్ అవుతాడు. దానికనేసి ఎక్కువ మాట్లాడేది లేదు. ఇంకా అంత టైం రాలేదు, అండర్స్టాండింగ్ చేసుకునేంత టైం రాలేదు. వాడు ఇంకా చిన్న పిల్లోడు లాగానే బిహేవ్ చేస్తాడు, అర్థం చేసుకోడు. ఎంత చిన్న పిల్లోడు? నాకంటే 2 years. 2 years. ఓకే. చిన్న పిల్లోడు అంటే చిన్నోడే ఇంకా పెద్దోడే, కానీ వాడు అంటే నా పిల్లలు నాకు చిన్న పిల్లలే అనుకుంటాను, వాడు అట్లే అనుకుంటాడు. చిన్న పిల్లలు బిహేవ్ చేసినట్లే, ఇంకా మొండిగా ఒక బాధ్యతగా అట్లా రాలేదు. ఇప్పుడు చూసాక మీకు ఇంకా పెద్దోడే ఇష్టం, నన్ను తిడుతున్నాను అని అనుకుంటాడు. అంతే, కానీ ఇద్దరు ఇష్టమే కదా. ఫోన్లేండి. సో యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వకపోయినా ప్రమోషన్స్ మాత్రం చేస్తున్నారు, అది కూడా సరికొత్తగా నీట్గా వీడియోస్లో కలిపేసి. పప్పు చేస్తుంటే అసలు ఏంటి పప్పు చేస్తున్నారు ఈరోజు అని చూస్తే పచ్చళ్ళు పెడుతున్నారు దాంట్లో. మీరు ఐడియాలజీ బాగుంది, కానీ మంచిగా ప్రమోషన్స్ వస్తున్నట్టున్నాయి ఇప్పుడు. పర్లేదు, బాగానే వస్తున్నాయి, కానీ అన్ని ఎక్కువ చేయట్లేదు. చాలా వస్తున్నాయి కానీ అన్ని చేయట్లేదు. ఏవో కొన్ని నాకు చేయాలనిపించింది, ఇది బాగుంది అనిపిస్తుంది, అవే చేస్తున్నాను. వంటకు సంబంధించింది అయితే వంటకు సంబంధించింది మాక్సిమం వంటకు సంబంధించింది. అంతే. గ్యాప్ ఇచ్చారా? గ్యాప్ తీసుకున్నారా? లేదు, ఎవరో డోర్ తీస్తుంటే అటు చూస్తున్నా నేను. అసలు ఎంత న్యాచురల్ గా, కనీసం మైండ్ లో ఏం పెట్టుకోలేదు, ఇది ఇది ఉండాలి, ఇది లేదు, ఏది లేదు. కింద నుంచి పైకి వచ్చేటప్పుడు ఒకరు, ఇక్కడ కూర్చొని కదా మాట్లాడుతుంటే ఇంకొకరు. అక్కడ అసలు కనిపించలేదు నాకు. ఏదన్నా అబద్ధం గాని, ఏదన్నా ఎవరిదన్నా విషయం ఏదన్నా నాకు చెప్పారంటే, ఇప్పుడు ఏదన్నా నాకు చెప్పి నువ్వు ఎవరికి చెప్పకదేవి అన్నారనుకో, ఇంకా నేను దాచుకోను. మీరే ముందు నాకు చెప్పకూడదు అని చెప్తా. ఎందుకంటే నేను దాచుకోలేను, నా పర్సనల్ కూడా నేను దాచుకోలేను. ఇప్పుడు ఇక్కడ చెప్పాను కానీ వద్దా, ఎందుకంటే రిలేషన్స్ అంతా ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అయినప్పుడు మనకి లేని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకరిని మనం ఇబ్బంది పెట్టకూడదు కదా అనేసి దానివల్ల. అంతేగాని ఇంకేం లేదు. నేను దాచుకునేది నా వల్ల కాదు. మీరే చెప్పకండి, నేనైతే చెప్పాను. చెప్పకు, నేను ముందే చెప్తా. సీక్రెట్ ఉంటే నాకు చెప్పకండి. మీరు నాకు చెప్పారంటే నేను ఎట్లా, ఇప్పుడు నేను వెంటనే చెప్పేయాలి, మరి ఆగను కాసేపు కూడా. ఇప్పుడు ఏదన్నా సరే నేను ఎవరితో క్లోజ్గా మాట్లాడుతుంటే వాళ్ళకి ఎలా చెప్పాలా అనేది ముందే ఆలోచిస్తూ ఉంటా. వాళ్ళు ఫోన్ చేశారు అనుకో, వాళ్ళు బిజీగా ఉన్నారనుకో, వీళ్ళు ఎప్పుడు ఫోన్ ఎత్తుతారా అనుకొని మాట్లాడుతూ వెంటనే చెప్పేయాలి వాళ్ళకి ఏదో ఒక రకంగా. అప్పుడు నాకు ఫ్రీగా ఉంటుంది. అట్లా నేనేం మైండ్లో దాచుకోను, పర్సనల్గా అంటా కూడా ఏం దాచుకో. మీ కొడుకు గురించి మా ఎవరికి తెలియని ఒక సీక్రెట్ చెప్పండి. వాడి గురించి ఏం సీక్రెట్ ఏం లేదు, ఆలోచించేదని ఉంటుందేమో, ఏం లేదు. సో సీక్రెట్స్ ఏమైనా ఉంటే అంటే చెప్పకండి గైస్, మీరు కూడా. మీకైతే తెలియదు పెద్ద అబ్బాయి గురించి సీక్రెట్? నాకే పర్సనల్గా అంటే ఏం లేక చెప్పేస్తాడు కదా, ఏం సీక్రెట్ ఏం లేదు, బ్యాడ్ ఏం లేదు, ఏం లేదు. మంచి అబ్బాయి. నాకైతే మంచి అబ్బాయే. కాకపోతే వాడు చేసే వీడియోలకి నన్ను టార్చర్ పెడతాడు చూడు, అప్పుడు వస్తుంది వీడి వీడియోలు సరే, అప్పుడు కోపం వస్తుంది. కానీ మళ్ళీ నేను ఏదన్నా చెప్పాను అనుకో, షాప్ దగ్గర కోపం చూపిస్తాడు నా పైన, అప్పుడు కూడా నాకు కోపం వస్తుంది. ఇప్పుడు ఏమనుకుంటున్నా, వీటితో మాట్లాడి అనవసరంగా ఎందుకు తలనొప్పి వస్తుంది, నేను ఆలోచించాలి అని వీటితో మాట్లాడుకుంటే ఏది లేదు కానీ సైలెంట్గా ఉండిపోతా. టార్చర్ పెడుతున్నారు అయితే మీరు. ఆ కోపం చూపిస్తాడు వాడు, అప్పుడప్పుడు వస్తుంది, ఇంకా ఆటోమేటిక్ గా వస్తుంది. ఏమని అరుస్తాడు? మా ఉండు మా అంటారు, మో అని అంటారు కదా మీరు, అమ్మ కాదు మో అని. ఎవరన్నా పిలిచడము ఇంట్లో గాని, బయట అయితే మమ్మీ అంటాడు. ఏదన్నా చెప్పేటోడు మా సైలెంట్ గా నీ పని చూసుకో అంటాడు. అప్పుడు ఒక్కోసారి కోపపడేదాన్ని, నన్ను పని చూసుకునేమా చెప్పే అంతటోడా వీడు అని. కానీ ఇప్పుడు మళ్ళీ వీటితో గొడవ పడటం అనవసరం, తలనొప్పి వస్తుంది నాకు. అది దాచిపెట్టుకుని ఎక్కడో దగ్గర తీర్చుకుంటారు వచ్చి అని మళ్ళీ ఇప్పుడు నార్మల్ గా చెప్తాను, నువ్వు నాతో మాట్లాడుకో,
నీకు మమ్మీ అంటే లెక్కలేదురా, అమ్మ అంటే నీకు రెస్పెక్ట్ లేదని చెప్పి అడుగుతాను ఇంటికి వచ్చాక. నీ మీద కాదు, నేను వాళ్ళ పైన అనలేక నిన్ను అన్నాను అంటాడు. తెలుసు ఆ విషయం, నేను డైరెక్ట్ అన్నాను తెలుసు. అది ఎక్కడో కోపము అట్లా వస్తుంది అనమాట. ఎవరి మీద తీసుకొచ్చి ఆవిడ మీద అది కూడా పెద్దగా కేర్ తీసుకోదన్నమాట. నన్ను కాదు కదా అని చెప్పి అనుకుంటది అంతే. రైట్, ఓకే. మీకు ఎవరికైనా యూట్యూబ్ ఎలా మానిటైజ్ చేసుకోవాలో తెలిస్తే మాకు చెప్పండి. ఎందుకంటే అంత మంచి ఛానల్కి అవ్వలేదంటే నాకే బాధగా ఉంది. నాకేం ₹1 ఇవ్వరు కానీ ఈయన వస్తే బాగుండని. అది కూడా ఆలోచిస్తా ఉంటాను, ఎందుకు రావట్లేదు అనేసి బాధగా ఉంటుంది. ఇంత అదే అందరూ సింపుల్ గా చేస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, చూపిస్తున్నారు, మనీ చూపిస్తున్నారు, మాకు వచ్చింది ఈ మంత్ అని. అట్లా వాళ్ళ చూస్తే వాళ్ళకి అన్ని తక్కువే ఉన్నాయి. వీడియోస్ ఎక్కువ ఉంటాయి కానీ లైకులు తక్కువ ఉంటాయి, వ్యూస్ తక్కువ ఉంటాయి. మాది ప్రతి వీడియోనా బాగుంది కదా, ఎందుకు వాళ్ళు ఇవ్వట్లేదు మాకు అనేసి. ఇప్పుడు మేము ఎంత అమౌంట్ పెట్టుంటాము యూట్యూబ్ మీరు పెట్టారా? అంటే మేము అంటే అవన్నీ తీసుకురావాలి కదా, సామాన్ అన్ని తెచ్చే కదా చేస్తాము. దానికి సెటప్ కి అయితే 1 lakh పైన అయింది. మళ్ళీ మధ్యలో కొన్ని బౌల్స్, గ్లాస్ బౌల్స్ కొంచెం ఎక్స్పెన్సివ్, గ్లాస్ బౌల్స్ ఇంకా చాలా ఎక్విప్మెంట్ ఉంది కిచెన్ రిలేటెడ్ కి. వాటికి కలిపి ఇంకా ఇటు వెజ్ చేయాలంటే అమ్మ ఇటు చేసుకోవాలి. నాన్ వెజ్ ఇప్పుడు ఒక కుకింగ్ కూడా చేయాలంటే, నాన్ వెజ్ చేయాలంటే ఈజీగా 1000 to 2000 అయిపోద్ది. ప్రతిరోజు ప్రతి వీడియోకి నాన్ వెజ్ పెడితే 2000 మరి టూ మచ్. డిపెండ్స్ అన్నమాట. మటన్ చేస్తే అయిద్ది, ఓకే. చికెన్ చేస్తే కొంచెం తక్కువ అయిద్ది. మసాలాలన్నీ ఆల్రెడీ ఉంటాయి. ఇప్పుడు మటన్ మేము ఇంట్లో ఎక్కువ తినం, ఈ అబ్బాయి తింటాడు కానీ నేను చిన్నోడు అంతగా తినం మేము. టేస్ట్ నేను ఇప్పుడు తింటున్నాను కానీ టేస్ట్ చేస్తాము, అంత ఇష్టంగా తినం. చికెన్ అయితే ప్రతి ఒక్కటి తినేస్తాం, చికెన్ ఐటమ్, చికెన్ ఫిష్ ఎప్పుడైనా ఒకసారి అంతే. కాబట్టి ఎక్కువ ఇవే చేస్తాడు, మాకు చికెన్ ఇష్టం అనేసి. మటన్ కూడా చేయమని చెప్తున్నాను. ఇప్పటివరకు మీరు ఎంత ఖర్చు పెట్టారు యూట్యూబ్ కోసం? ఉంటుంది 1.5 ఉంటుంది. 1.5 ఏది రోజు సామాన్లు ఖర్చులతో కలిపి? మౌలితో ఫోటో తీయమని పొద్దున్న చూసా, చండాలంగా చూసాడు. అదేంట్రా అబ్బాయి హీరో కదా, నాకు బాధ ఇవ్వాలి కదా అంటే నా ఫోన్ లో అలా వచ్చినాయి అన్నాడు. లైటింగ్ లేదు, నా ఫోన్ లో తీసుకోలే నేను. ఆ అబ్బాయి ఇప్పుడు రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ లో. అయ్యో, మళ్ళీ కలుద్దాంలే కావాలండి నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు. మీరు వీడియోస్ ఏ ఫోన్ లో తీస్తారు? నేను ఐఫోన్ లోనే తీస్తాను. ఐఫోన్ లో తీస్తారు, అంత క్లారిటీ వస్తుంది ఐఫోన్ లో. అదే చెప్తున్నా కదా, స్టూడియో సెటప్ బాగుంటే లైటింగ్ అంతా ఎక్కువ పెట్టుకుంటారులే. 2 పెద్ద స్టూడియో లైట్స్ ఉన్నాయి కానీ ఒకటే వాడతా. ఇంతకు ముందు 2 వాడేటోడిని, అవి 2 వాడుతుంటే నార్మల్ గా ఉంది చూడడానికి. సో ఒక కొరియన్ యూట్యూబర్ చూసి అతను ఒకటే వాడుతున్నాడు లైట్, అతను ఇంకొంతమంది కూడా ఒకటే వాడుతున్నారు, సినిమాటిక్ గా ఉంటుందని చెప్పి నేను కూడా ఇంకా ఒకటే కొంచెం లైటింగ్ యాంగిల్ మార్చి పెట్టాను, అప్పటి నుంచి సినిమాటిక్ వస్తున్నాయి. ఓకే, నైస్. ఇలానే మంచి మంచి వీడియోస్ చేయండి, మమ్మల్ని ఇంకా ఎక్కువ నవ్వించండి. ఈ రోజుకైతే సరిపోయింది, నేను ఇంకా నవ్వలేను, నా వల్ల కాదు. ఇంకా బాగా వీడియోస్ చేయాలని, మంచి డబ్బులు రావాలి యూట్యూబ్ లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిన్ వచ్చేలా మీరు ఏదో ఒకటి చెప్పండి. ప్రొఫెషనల్ ఉంటే నాకు డిఎం చేయండి గైస్, నేను మాట్లాడుకుందాం. నాకు పిన్ కావాలి కంపల్సరీగా. ఎస్, అంత కష్టపడి చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ కోరుకోవాలి, తప్పలేదు. నేను కూడా దేవుడు శివాని అడగొచ్చు కదా మీరు. అడగలేదు ఇదే, నేను ఎక్కువ అడగలే. ఎందుకు అడుగుదామని అనుకున్నప్పుడు అంతా మర్చిపోతాను. లైవ్ లో అనుకో, ఆయన అడగాలి కంపల్సరీ ఒక రోజన్నా. ఎప్పుడో ఒక రోజు అనుకుంటారు, అప్పుడు వస్తుంది మీకు. అడగలేదు ఇంతవరకు, నేను అడగాలి. అడిగి చాలా సార్లు అడుగుతావు కదమ్మా, పిన్ రాలేదు అప్పుడు గుర్తు రాలేదు నీకు? ఏం అట్లా ఆలోచించలే, వస్తుంది అని కేర్లెస్ గా అంటే వస్తుందిలే, ఎట్లా పోతుంది ఇప్పుడు ఏమో మనకి ప్రాసెస్ ఏమన్నా లేట్ అవుతుందేమో అనుకుని ఆలోచిస్తున్నాను. లేకపోతే శ్రీదేవిలో శ్రీ అని పెట్టలేదు కదా, అందుకు రాలేదేమో. అట్లా అట్లా అంటే ఫస్ట్ లోనే మనకి రాదు కదా, మనకి సక్సెస్ అనేది ఫస్టే రాదు కదా. డబ్బుల గురించి ఏముంది, ఈ రోజు కాకపోయినా రేపు నెలనే వస్తుంది. రావడం మొదలు పెడితే నిజంగానే కష్టపడిన వ్యక్తి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడ దాకా రాగలరు. డబ్బుల గురించి నేను అసలు డబ్బుల గురించి ఎక్కువ నేను కూడా చెప్తుంటా, ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. కానీ ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం, ఇప్పుడు మనకి మంత్కి సరిపోతా అన్ని క్లియర్ అవుతా అంటే నేను టెన్షన్ పడినాం. ఏదన్నా బ్రేక్ అయింది అనుకో, అప్పుడు వచ్చేస్తుంది కోపం.
మనకి రాలేదని అప్పుడు అడుగుతా ఉండాను, ఏం పట్టించుకోవా నువ్వు యూట్యూబ్ గురించి, ఇంత డబ్బులు అంతా పెట్టేస్తున్నావు కదా అనేసి. అప్పుడు ఆగుమా, నీకు కావాల్సినంత నేను ఇస్తాను, రావడం స్టార్ట్ అయితే మనకు వస్తాయి అంటాడు. సరే అదే నేను కూడా రావడం వస్తే అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, లేట్ అయితే వస్తుంది అంతే కదా అనేసి సైలెంట్గా ఉన్నా. వస్తుందిలేండి, పక్కా వస్తుంది. నా నాలుగు వచ్చిందంట జరుగుద్ది. అప్పుడు చిన్న చిన్న పెద్ద పెద్ద కోరుకోవాలి. పెద్ద పెద్ద అని అంటున్నారు ఫస్ట్ నుంచి. లంక బిందులు అడగమంటారా ఏంటి తీసుకొచ్చి? చెవుడేమే అది ఆశ కదా, పెద్ద పెద్దవి అంటే ఫ్రీగా ఎవరు. ఆశ కాదు, జస్ట్ లాజికల్ పాయింట్ అంతే. అది ఎట్లా అడుగుతున్నా, చిన్నది ఎందుకు అడిగేది, పెద్ద అడిగితే మీకు కూడా ఏదో ఒక రోజు దేవుని నమ్మాల్సిన టైం వస్తుంది. ఆ అసలు రోజు రాడు గుడికి. నాకు దేవుళ్ళు అంటే ఇష్టమే కానీ నమ్మను అంతే. నాకు దేవుళ్ళు అంటే ఇష్టమే కన్నా నమ్మను అంతే. నేను ఏదన్నా చెప్పినప్పుడు అవునేమో అంటాడు, మళ్ళీ వెళ్దాం రా నాకు తోడుకంటే రాడు. వీళ్ళ వల్ల నేను ఎక్కడికి పోలేకున్నా. నేను తీసుకెళ్ళలేదా? ఏ గుడికి తీసుకెళ్ళదు? మా శివరాత్రి తీసుకెళ్ళాను కదా, కొండ దగ్గర ఉండేది గుడికే. ఆ రోజు బలవంతంగా, ఆ రోజు కూడా ఏదో వీడియో చేస్తా, పులిహార వీడియో చేసి దానికోసం నేను గుడికి వెళ్తేనే వస్తా, దానికి ఏదో కండిషన్ పెట్టా, వీడియో చేయాలంటే గుడికి తీసుకెళ్ళా ఏదో చెప్తే అప్పుడు వచ్చాడు. అప్పుడు కూడా గుడి లోపలికి రాలా, బయట ఉన్నాడు కూర్చొని ఫోన్ చూసుకుంటా. నేను వెళ్ళేసి వచ్చాను అంతా తిరిగేసి, అంటే తోడుకు వచ్చాడు అంతే. ఇది నెవర్ ఎండింగ్. ఇంకా అసలు మనం మాట్లాడుకుందాం, కిందకి వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూ అయితే ముగించేసి వెళ్ళిపోదాం. అప్పుడే 1.5 hour అయిందండి ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి. ఏం ట్రిమ్ అవ్వదు, ఉన్నది యాసిటీస్ వచ్చేస్తుంది చూడండి, యాసిటీస్. ఇంకా మాట్లాడదామా చెప్పండి, మీకు అంత నాకు అనిపిస్తుంది అప్పుడే అయిపోయిందా అని చెప్పండి. ఇది మంచి మూమెంట్. అప్పుడే అయిపోయిందంటే అసలు ఎంత మంచిగా క్యూట్ గా మాట్లాడుతుంటే వింటా కూర్చున్నాం మీరు నేను. ఏం లేదు, అమ్మాయి మాట్లాడుతున్నారు లేదు. నేను చాలా చూస్తుంటాను, అంటే నేను వీడియోస్ లో చూస్తా ఉంటాను కదా, వాళ్ళది ఎవరైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు చూస్తాను వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. అవన్నీ చూసి ఇప్పుడు ఎలా మాట్లాడాలి అట్లానే కదా, ఒకరిని చూసి నేను నేర్చుకోను. కానీ నేర్చుకోవాలి, మన నేర్చుకోతే ఎట్లా, ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తారు, అది స్టైల్ స్టైల్ మన వేలో మనం వెళ్తాం అంతేగాని ఇప్పుడు అక్కడ కూడా మనం చూసి వచ్చాం కదా, ఏం చూసొచ్చు అక్కడ ఇంకో ఇంటర్వ్యూ అవుతుంది, వాళ్ళు ఎలా ఉన్నారు, డిఫరెన్స్ ఉంటాలా అన్నిటికీ, అది ఆలోచించుకోవాలా. కానీ అదే ఫస్ట్ అడిగాను కదా, పిల్లలు వల్గర్గా చేసి వాళ్ళ గురించి చూసాను కానీ వాళ్ళు గుర్తు రావట్లేదు నాకు. రాకపోవడం మంచిదిలే కానీ అవన్నీ బ్యాడ్ తీసే, ఎప్పుడు గుడ్డుని మాత్రం. వాళ్ళు మాట్లాడుతుంటే కొంతమంది లేసి కూడా వెళ్ళిపోతా ఉంటారు మధ్యలో, అలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు తెలియదు నాకు, ఇలా ఇట్లా సెట్ చేసుకుంటారు ఎలా, అవంతా నాకు తెలియదు కదా. ఎస్, మీదే చాలా న్యాచురల్ గా జరిగింది, చాలా బాగా జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నవ్వించినందుకు. మా ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకొని ఉంటారు ఈరోజు ఆనందంగా. సో మా అందరి ఆయుష్ పెంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందు మీకు థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి రావాలి, ఇంకో 1.5 గంట మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుందాం ఈసారి. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటే బాయ్ బాయ్. మీరేం చెప్తారా? బాయ్ బాయ్. బాయ్. ఇంకేం చెప్తారు? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.